ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఐఎస్ఎస్బిఎస్టి వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ఐఎస్ఎస్బిఎస్టి ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. మూర్తి గారు హైదరాబాదు చాలా అద్భుతంగా బాబా సచ్చరిత్రలోని మంచి మంచి విషయాలన్నీ కూడా బాబా మాట్లాడితే ఎలా మాట్లాడతాడు? ఎందుకంటే అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది, బాబా మాట్లాడతాడా, ఎలా మాట్లాడతాడు అని. అది మన ఎన్ఎస్ మూర్తి గారు దాన్ని వివరిస్తూ ఇప్పుడు మనకి తెలియజేస్తారు. అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోండి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సార్ స్టార్ట్ చేయండి సార్. ఆత్మీయులైనటువంటి వినపడుతుందా అండి? హలో, వినపడుతుంది. బాగుందండి, క్లియర్ గా. ఓకే అమ్మా. ఆత్మీయులైనటువంటి సాయి బంధువులందరికీ కూడా, సాయి స్వరూపులు మీరంతా కూడా, మీలో పెద్దవారు, నాకన్నా వయసులో పెద్దవారు అయిన వారందరికీ కూడా ఇక్కడి నుంచి నేను నా సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ, నాకన్నా చిన్నవారు ఎవరైనా ఉంటే, అంటే నాకు ప్రస్తుతం ఇప్పుడు 69 ఏళ్ళు, నాకన్నా చిన్నవారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా బాబా తగిన ఐశ్వర్యం, తగిన ఆయుష్, తగిన వారు ఏ రకంగా కోరుకుండా ఆ రకంగా వాళ్ళ యొక్క కోరికలు తీర్చాలని ప్రార్థిస్తూ, ఈవేళ మనం ఒక చిన్న సబ్జెక్ట్ మీద మనం విశదంగా మాట్లాడుకుందాం. ఇది మనకి వినడానికి కొద్దిగా నవ్వులాటగా ఉంటుంది. ఎట్లా అంటే, ఈ మధ్య నరసింహారావు గారిని, నన్ను, లేకపోతే చాలామందిని ఎవరో ఒకళ్ళు చెప్తారు, ఇట్లా బాబా మాకు కనపడ్డాడండి, మాకు కొద్దిగా ఇలా కల్లో చెప్పారు, బాబా మాకు డైరెక్షన్ ఇచ్చారు, బాబా మాకు దారి చూపించారు అని చెప్పని ఎవరో ఒకరు చెప్పిన దాన్ని ఒక 10 మంది సాయి భక్తుల సత్సంగం లేకపోతే ఇంకో చోట ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు అది ఆ నోట ఈ నోట పాకి చాలా పెద్ద పెద్ద సాయి భక్తులు అనుకునే వాళ్ళు వేస్తున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఏమండి సాయిబాబా కళ్ళలో కనపడతాడా? ప్రత్యక్షంగా సాయిబాబా కనపడతాడా? కనపడితే ఎలా కనపడతాడు అనేటువంటి ఒక ప్రశ్న సంధిస్తున్నారు. ఈ ప్రశ్నకి మనం విశదంగా సమాధానం చెప్పుకోవాలి, విపులంగా సమాధానం చెప్పుకోవాలి అంటే, అసలు ఈ ప్రశ్న వేసినటువంటి వాళ్ళు బాబాని ఏ రకమైన దృష్టితో చూస్తున్నారు, అది మనకు కావాలి. ఇక్కడ బాబాని మీరు కేవలము ఒక పరమాత్మ స్వరూపంగానే చూస్తున్నారా, లేదా ఒక పరబ్రహ్మ స్వరూపంగా చూస్తున్నారా, లేదా ఆయన ఏదో మానుష రూపం ధరించి ఏవో మహిమలు చేశాడు, ఆ మహిమలు ఏవో మేము చెప్పుకుంటే మాకు ఇది కాలం గడుస్తుంది అని చెప్పని మీరు ఆ రకంగా ఉన్నారా? అది మనం ఇటువంటి విమర్శలకు బాబా విమర్శలు ఒప్పుకోరు కాబట్టి అది అలా విమర్శ. ఇది యాక్చువల్గా ఎలా అడుగుతూ, ఎందుకు కనపడ్డండి బాబా? బాబా ఎవరు? అసలు బాబా ఎవరు నువ్వు ముందుగా తెలుసుకో. నువ్వు బాబా పరబ్రహ్మ స్వరూపం నువ్వు భావించినప్పుడు ఆయన ఎన్నోసార్లు ఫస్ట్ సచ్చరిత్ర అంతా పారాయణ చేస్తే మనకు కనపడుతున్నది ఏమిటి? నీలో, నాలో, పక్షిలో, కుక్కలో, పందిలో, అన్నింట్లోనూ కూడా నేనున్నాను రా మహానుభావా. ఏ రూపంగా ఉన్నాను? చైతన్య రూపమేంటి? నీవు నిన్ను తీసేస్తే నేను నామధేయం తీసేయండి. నరసింహారావు గారు, ఎన్ఎస్ మూర్తి ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ తీసి మనం సాయిబాబా చెప్పుకుంటే మన అందరిలోనూ కూడా, నీలో, నాలో, ఇక్కడ సాయి భక్తులని ప్రపంచం అంతా కొలవబడుతున్న వాళ్ళందరూ హృదయాల్లో ఉన్నది పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబా. ఏమండి మీకు పరమాత్మ కనపడడు కల్లో అనేటువంటి ఎందుకు వస్తుంది మీకు అసలు అనుమానం? రాకూడదు. ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపం ఏ రూపం ధరించి ఏ రకంగా ఎవరికి వాళ్ళకి తగినటువంటి
సహాయం చేస్తుందో మనం ఊహించలేం కల్లో. ఇందులో దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే మనం ఒక నిజంగా మాట్లాడుకోవాలంటే ప్రత్యక్షంగా సాయిబాబా దర్శనం అనేది మీ అందరూ మనమంతా కూడా సాయి సచరిత్రలో చదివాం. అందులో ఆయన ఒక దాంట్లో మద్రాస్ రామదాసి భక్తుడికి ఆయన మరి కల్లో కనబడి, నువ్వు పూజించట్లేదా, నువ్వు అలా చేయలేదా, మీ ఇంట్లో కార్డ్ బీబీ లేదా, మరి మీరు దాన్ని చేస్తున్నారు కదా, ఎందుకు అలా అంటావు, నీ పక్కన పోలీసుల కింద పడిపోయి నీకు మంచిగా జరుగుతుంది, నీకు మంచి ఇష్టపడుతుంది, ఇవన్నీ చెప్పిన వారు ఎవరు? సాక్షాత్ సచరిత్రలో చెప్పబడింది. హేమాద్ పంతు తప్పు రాస్తాడా? సాయిబాబాయే ప్రత్యక్షంగా కల్లో కనపడి ఆ రామదాసి భక్తుడికి, రే నాయనా, నువ్వు నీ భార్య నన్ను ఒకరు ఇలాగే బాబా దానిలో వచ్చి సాయిబాబా దగ్గర చాలా కాలం ఉంటే ఆయన ఏమన్నారు, అరే నువ్వు ఇక్కడ నేను షిర్డీలో 3.5 మూరల మనిషిగా నన్ను భావిస్తున్నావు, నీకు ఇక్కడ కుదరదురా అబ్బాయి, నువ్వు మచ్చేంద్రగడకు పోయి సాయి అక్కడ నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం ఎంత విపరీతంగా చేస్తే అప్పుడు నీకు ఫలితం కనపడుతుంది అని బాబా చెప్పారు. అంటే ప్రత్యక్షంగా ఆయన చెప్పారు. చెప్పిన వాడు ఊరుకున్నాడా? మచ్చేంద్రగఢ్లో అతను తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తుంటే అప్పుడు కనపడి, ఏమిరా నేను షిర్డీలోనే ఉన్నా, ఎవరిలా కనపడ్డాడు, షిర్డీలో ఎలా ఉన్నాడో అక్కడ కూడా మచ్చేంద్రగఢ్లో అలాగే కనపడ్డాడు. కనపడి ఏమన్నాడు, ఎవరా అబ్బాయి, నేను నీకు షిర్డీలోనే ఉన్నట్టుగా కనపడుతున్నానా, నీ 3.5 మూరల శరీరం అనుకుంటున్నావరా బాబా అంటే, నేను ఆత్మస్వరూపుణ్ణి, మీ అందరిలోనూ ఉన్నాను కదా, నువ్వు అది ఎందుకు గ్రహించట్లేదు అని చెప్పని బాబా ప్రత్యక్షంగా ఆ రకంగా బాబా ఆయనకి చెప్పారు. తర్వాత ఇంకా ఇలాగే మనం ఇది బాబా అంటే మనం ఏంటంటే ఈ సబ్జెక్ట్ని ఎక్కువగా మనం చెయ్యాలంటే చాలా విశదంగా టైంలో మనం చేసుకోవచ్చు. అయితే ఇటీవలే శ్రీ ఓరుగంటి ప్రసాద్ అనేటువంటి మహాభక్తుడు రాసినటువంటి సాయి జ్ఞానేశ్వరి అనేటువంటి గ్రంథంలో 5వ అధ్యాయంలో బాబా ఏ రకంగా భక్తులతో ఆయన లైఫ్ టైంలో ఆయన ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడు, ఏం చూసి చెప్పాడు, ఎక్కడ చూసి చెప్పాడు అంటే, బాబా ఆయనకి అతీంద్రియ శక్తులు ఉన్నాయనా, లేకపోతే ఆయన ఏమన్నా గ్యారడీ వాడైనా మీరు భావిస్తున్నది కాదే. కొండా సుతార్, నీ పొలంలో మంటలు లేస్తున్నాయి పో అన్నాడు. అయ్యా నా పొలంలో మంటలు లేస్తే నేను ఈ సంవత్సరం నా బతుకు అయిపోతుంది, భస్మం అయిపోయినట్టే, నువ్వు ఎలా చూస్తావు, సర్లేరా మధ్యలో ఉన్నది అంటుకుంటుంది, మిగతాది ఏది అంటుకోదులే అన్నాడు. నిజంగానే కొండా సుతూరు అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉండేది, మధ్య భాగం అంతా కాలింది, మిగతాది అంతా కూడా విపరీతమైన గాలి ఉన్నప్పటికి కూడా మిగతాది యథాతథంగా ఉన్నది. అది అటువంటి మనకి ఒక్క రకంగా చెప్పాలంటే మనకి తెలుగు వాళ్ళందరికీ కూడా సాయి సచరిత్ర ప్రామాణికమైంది, కానీ మరాఠీ వాళ్ళందరికీ కూడా కొన్ని విశదమైనటువంటి గ్రంథాలు. మరాఠీలో సాయిబాబా గురించి ఎంతమంది, సావిత్రిబాయి టెండూల్కర్, వీళ్ళ దాసుగను, వీళ్ళందరూ ఎంతో పరిశోధన చేసి మనకన్నా ఎక్కువ పరిశోధన చేసి బాబా మామూలు మనుషులు కాదు, ఇది పరబ్రహ్మ స్వరూపము, ఈ యుగానికి ఈ అవతారం తీసుకున్నాడు, ఇలా ఉంటేనే కానీ ఎప్పుడు భక్తులు తరించరు. ఎందుకు తరించరు? ఇంతకు ముందు ఉన్నటువంటి యుగాల పరిస్థితి వేరు, ఇప్పుడు కలియుగంలో ప్రథమ పాదంలో బాబా గారు ఉన్నప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు ఇంకా మారిపోతుంది కాలం చూస్తుండగానే. అయినప్పటికీ కూడా బాబా ఏం చేస్తున్నారు, ఎవరికి ఏ రకంగా కావాలో ఆ రకమైన సహాయాన్ని బాబా అందజేస్తూనే ఉన్నారు కదా. ఆయన ఎవరికి ఏ లోటు చేయట్లేదు కదా. అలాగే పోనీ బాబా ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కనబడ్డాడండి, మరి తర్వాత బాబా 1918లో సమాధి చెందారు కదా అంటే ఆయన ఏమన్నాడు, నా సమాధి మీతో మాట్లాడుతుంది అన్నాడు. నా సమాధి అంటే సమాధి మాట్లాడుతుందా?
సమాధి చెప్తూ ఉంటుంది. సమాధిలో ఎవరున్నారు? సచ్చిదానంద స్వరూపుడైన సాయిబాబా యోగ నిద్రలో ఉన్నాడు. యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి నా సమాధి మీకు సమాధానం చెప్పి మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి మీరు ఏది అడిగితే కానీ మీ కోరికలు కూడా ఆయన పరిశీలిస్తాడు. ఎలా పరిశీలిస్తా అంటే ఈ కోరిక వీరికి ఎంతవరకు ఉపకారం చేస్తుంది, ముందు చిన్న చిన్న కోరికలు తీరుస్తాడు. తర్వాత ఇది ఎంతవరకు ఉపకారిస్తుంది, దీని మూలాన వీడు మనకి మన భక్తిలో జారిపోకుండా ఉండడా అనేటువంటి ఒక శోధన ఆయన అంతటా ఆయన చేసుకున్నాక అప్పుడు బాబా వారికి ఎవరైనప్పటికీ వాళ్ళు ఎటువంటి భక్తులైనప్పటికీ కూడా తగినటువంటి దారి ఆయన చూపిస్తాడు. ఇట్లా అంటే మనం ఇట్లా బాబాని ఇప్పుడు బాబా సశరీరంగా బాబా కనపడుతున్నాడా అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకుంటూ ఉంటే, ఇంతకుముందు బాబా ఏ రూపంలో ఉన్నారు? కృష్ణ స్వరూపంలో ఉన్నారు. అంతకుముందు యుగంలో ఎలా ఉన్నారు? రామస్వరూపంలో ఉన్నారు. అంతకుముందు యుగంలో ఎలా ఉన్నారు? నరసింహ స్వరూపంలో ఉన్నారు. ఈ స్వరూపాలన్నింటిలోనూ కూడా కనపడింది ఎవరు? పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబాయే కదా. ప్రహ్లాదుడితో మాట్లాడింది ఆయనే కదా. ఇక్కడ రామలక్ష్మణుడు, రావణుడు, హనుమంతుడు ఇవన్నీ రకరకాలుగా కనపడుతున్నప్పటికీ కూడా అక్కడ కనపడుతున్నటువంటి పరబ్రహ్మైనటువంటి సాయి యొక్క రూపమే కదా. అందుకని నీ ముందు మనస్సు ఈ ప్రశ్న వేసే ముందు మనస్సుని మనం ప్రశ్న వేసుకోవాలి. మనం సాయిబాబాని ఏ రకంగా చూస్తున్నాం? కేవలం కోరికలు తీర్చేవాడిగానే చూస్తున్నామా, లేక పరబ్రహ్మ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా, సకల దేవతా స్వరూపంగా, సకల జీవస్వరూపంగా చూస్తున్నావా అనేటువంటి ప్రశ్న ముందు మనకేసుకోవాలి. అంతరాత్మ సాటిస్ఫై అవ్వాలి కదా. ముందు నువ్వేం చెప్తున్నావు? నువ్వేమో అనుకున్నావు? ఎవరు మనసును కనుగోలేరు. యోగ ఒక లక్షణం అది. ఈ మనస్సును కనుగొనలేరు, కానీ మాటలు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు బాబా గురించి మాకు తెలుసు, మేమే అథెంటికేటెడ్ బాబా అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బాబా సమాధి చెందిన తర్వాత చూస్తే 45వ అధ్యాయం మీరు అందరూ చదివే ఉంటారు. కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో ఈ నవవిధ భక్తుల గురించి చెప్తున్నప్పుడు దానికి విఘాతం ఏర్పడితే ఆ యొక్క సంభాషణకి అప్పుడు వచ్చిన వాడు ఎవరు? ఆనందరావు పకడే అనేవాడు వచ్చి ఏం చెప్పాడు? నాకు బాబా స్వప్న దృశ్యం ఇచ్చారు అని చెప్పాడు. ఎలా ఇచ్చారు? నిలువు లోతైన సముద్రంలో రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. ఒరే బాబు, నా పాదాలకు మొక్కు అన్నాడు. అంటే ఈ రత్నం వాడి ఆనందరావు పకడే కనపడింది కూడా, ఆనందరావు పకడే మాట్లాడింది కూడా అబద్ధమేనా? ఇంకా మనం గట్టిగా చెప్పాలంటే మన భక్తి కన్నా మరాఠీలు భక్తి సామ్రాజ్యంలో వాళ్ళని మించిన వాళ్ళు. అందుకే అవధూతలు, ఎంతమంది సత్సంగులు వీళ్ళందరూ ఆ పరమ పవిత్రమైన భూమిలో వాళ్ళు అలా జన్మించారు. ఎందుకు? బాబా ఎన్నోసార్లు చెప్పాడు, బాబా నేను ఇక్కడ ఒక స్వరూపంగా కాదని అనేక రూపాల్లో ఉన్నాను. ఆ రోజుల్లో అందరికీ విశదంగా ఆయన విపులంగా చెప్పడానికి అనేవాడు. అరే పాండురంగండి నేనే అనేవాడు. అరే పాండురంగడు నువ్వే అంటే పాండురంగడి స్వరూపం బాబాయే. పాండురంగడి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే నీకు ఏం కనపడాలి? పాండురంగ విగ్రహం కనపడకూడదు నీకు. సచ్చిదానంద స్వరూపుడైనటువంటి బాబా కనపడాలి. నేను ఇటీవల కిందటి శనివారం నాడు కూడా నేను పండరీపురంలో ఉన్నాను. అంతకు ముందు రోజు నేను పండరీపురంలో ఉన్నప్పుడు బాబా గారి గుడికి అక్కడ బాబా గుడికి వెళ్దాం అనుకుని వెళ్ళలేదు. మేము ఎక్కడైతే పారాయణ చేస్తున్నామో అక్కడ పారాయణ చేస్తున్న చోట ఒక సాయిబాబా యొక్క చిత్రపటం ఉంది. అయ్యో, నేను ఈ చిత్రపటాన్ని ఇంత ముందు ఎప్పుడు చూడలేదు. 2 రోజులు మట్టి ఎటు తిరుగుతున్నాను. అక్కడేదో భాగవత సప్తాహం, భాగవతంలో కృష్ణుని గురించి చెప్తున్నాం, మా అందులో ఏమైనాము. ఇక్కడ బాబా ఉన్నాడే, మనం సాయి సత్యతో పొద్దున పారాయణ చేసినా ఈ తలంపు రాలే. ఎందుకో తలపుగా ఫోటోకే చూస్తే ఎంతసేపు చూసినా నాకు పాండురంగడే కనబడుతున్నాడు. ఇదేమిటి ఇక్కడ బాబా ఫోటో ఉంది కదా అని చెప్పిన అక్కడ ఉన్న వాళ్ళని 2-3 కానీ ఏమంటే ఇక్కడ ఉన్న శ్రీ సాయి బాబాయే కదా అని. అవునండి బాబాయే, మీకు ఎందుకు డౌట్ వచ్చిందన్నారు. ఏం లేదండి. మళ్ళీ వాళ్ళకి చెప్తే ఇదే మళ్ళీ నీకు పాండురంగడికి కనబడ్డా అంటే మనం అది చెప్పలేం. దా ప్రశ్నకి సమాధానం కేవలం బాబాయే వాళ్ళకి తెలియపరచాలి. 45వ అధ్యాయం దీనికి సాయి చరిత్రలో ప్రామాణికమైనటువంటి స్వప్న దర్శనం ఇచ్చి వానికి బాబా ఆనందరావు పక్కడే వాడికి స్వప్న దర్శనం ఇచ్చి బాబా తన యొక్క అద్భుతమైన లీలను చూపించాడు. అలాగే బాబా మాట్లాడతారా అంటే ఎందుకు మాట్లాడండి? ఆ రోజుల్లో ఉన్నప్పుడు దాసుకొనితో మాట్లాడలేదా?
దాసుకొని ఎన్నోసార్లు చెప్పాడు, దాసుకొని ఉద్యోగం మాని, పోలీసు ఉద్యోగం మాని అన్నాడు. కానీ ఆయనకి ఏదో పాపం ఇది వస్తుంది, ప్రమోషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి చాలా కాలం అతను ఆ ఉద్యోగాలు వదలలేదు. చివరికి వీడు నావాడు అని చెప్పి బాబా గ్రహించి వాడికి ఆ ఉద్యోగం వదిలేటువంటి పరిస్థితిని కల్పించి అప్పుడు ఇన్నింట్లోనూ కూడా మరి ప్రత్యక్షంగా మాట్లాడాడు కదా, ఆయనే కదా మాట్లాడింది, ఆయనే చెప్పాడు కదా ఆయనకి. అందుకనే దాసుకొని మహారాజు బాబాని ఎంత గమనించాడు మీ అందరికీ తెలుసు. మనం పాడే హారతి ఏమిటి? షిరిడి మాజే పండరిపూర. మనకి షిరిడిలో నాకు పాండురంగడు ఎవరు? బాబా అన్నాడు. అలాగే సత్యత్వంలో ఇంకో చోట బాలరామ్ దురంధర్ అనేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే కాకడ హారతిలో ఆయనకి ఎవరు కనబడ్డారు? పాండురంగడు వలె బాబా దర్శించారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయే ముందు మధ్యాహ్న హారతిలో కూడా చూశాడు ఆయన. పొద్దున్న చూసిన తప్పేమో అంతే కాదు, అప్పుడు కూడా పాండురంగడిలాగే కనబడ్డాడు. అంటే నాకు పాండురంగడికి భేదం లేదు. ఆ రకంగా బాబా పరమాత్మ స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సకల దేవతాసులు. మీరు ఎవరినైనా ఉపాసన చేయండి, మీకు నచ్చినటువంటి గురువులని, మీకు నచ్చినటువంటి దేవుళ్ళని అందరినీ ఎవరిని కావాలంటే మీరు ఉపాసన చేయండి. ఉపాసన చేసేటప్పుడు మాత్రం ఒకటి మనసులో పెట్టుకోండి, ఏమిటంటే మనం ఉపాసన చేసే దాంట్లో కూడా సాయిబాబా నాకు ఉన్నాడు. ఆ దైవం సాయిబాబాయే. నాకు గాయత్రి సాయిబాబా, నాకు లలిత సాయిబాబా, నాకు కృష్ణుడు సాయిబాబా, నాకు రాముడు సాయిబాబా, నాకు ఇంకో పాండురంగుడు సాయిబాబా, నాకు దుర్గ సాయిబాబా, నాకు వెంకటరమమూర్తి సాయిబాబా. ఈ రకంగా మన మనస్సుని మనం తీర్చిదిద్దుకున్నప్పుడు అసలు ఈ ప్రశ్నే ఎక్కడ రాకూడదు. అది కూడా ఈ ప్రశ్న సంధిస్తున్న వాళ్ళు కూడా మనం పేరు మహామహులేటువంటి వాళ్ళు సాయి అంటే ఏమిటి? అది బాబా యొక్క వాళ్ళకి కల్పిస్తున్నాడు. ఒరే నాయన, నా యొక్క నువ్వు నన్ను గ్రహించట్లేదు ఇంకా, అందుకు నీకు ఈ రకమైనటువంటి దురదృష్టం నీకు వచ్చింది, నువ్వు ఇలా అంటున్నావు అని. అది ఇది సాయి సచరిత్ర ప్రామాణికంగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అనుభవపూర్వకంగా చెప్తా. అనుభవం నా ఎదురుకుండా ఒక పెద్ద ఆవిడ, అంటే మీరు ఇక్కడ మీకు కనపడతారో కనపడరో, సాయి భక్తురాలు శ్రీమతి హేమవతి గారు కూర్చున్నారు. వారు దీనికి ప్రత్యక్ష సాక్షి. మాకు ఇద్దరు అమ్మాయిలు. మాకు రెండో అమ్మాయి పుట్టినప్పుడు అడుగునా బాబా కనపడ్డాడు. నాకు కనపడలే, మా ఇంటి ఓనర్ కనపడ్డాడు సాధు రూపంలో. ఇక్కడ కూర్చున్నటువంటి హేమవతి గారి ఇంటి దగ్గర కనపడ్డాడు. అంటే ఆ రూపంలో వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు అప్పటికి నాకు కొంత ఇది జరిగింది కదా, అందుకుని కాదండో మీరు ధైర్యంగా ఉండండి, వచ్చినవాడు బాబాయే అని. అంటే మా హౌస్ వాళ్ళు బిఆర్ గుప్తా గారని బుల్సెట్టి రాఘవేంద్ర గుప్తా, ఆయన చాలా ఆ రోజుల్లో, ఇది 1988 సంగతి చెప్తున్నా, ఆ రోజుల్లో బాబా ఆయనకు సాధు రూపంలో ఇంటి దగ్గర కనపడి మట్టి వాసన చూసి, ఏమండి ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారా అన్నట్టు. ఈయనకి తెలియదు, మా మిస్సెస్ గర్భవతి అని ఈయనకి తెలియదు. దేనికండి బాధపడడం అంటే, మీ ఇంట్లో అద్దుకున్న వాళ్ళు కడుపుతూ ఉంది కదా, ఆమె మంచిగానే జరుగుతుంది అని చెప్పాను. అర్థమైనటువంటి తెలుగులో చెప్పి వెళ్ళండి. అదే వాళ్ళ ఇంటికి నేను అప్పటిదాకా 1982 దాకా నేను పంజగుట్టలో ఉండేవాడిని. 82, 86 బంజారాహిల్స్లో. 86లో నా అంతటి నేను మళ్ళీ మా పిల్లల చదువు గురించి విజయనగర కాలనీ వచ్చి చూస్తే, అదే విజయనగర కాలనీలో అదే మాసాబ్ ట్యాంక్ టర్నింగ్ దగ్గర నాకు అతను ఎవరో తెలియదు, పాలు అమ్ముకుని వాళ్ళు గడ్డంతో ఉన్నాడు. నాకు తీసుకొచ్చి ఈ గుప్తా గారి ఇంట్లో చూపించాడు. ఇంట్లో ఉంది అద్దెకే. నేను అద్దెకు చూస్తున్నానని చెప్పలే, అద్దె అని చెప్పలే, కానీ ఇతను ఇలా అంటున్నాడు కాబట్టి ఒకసారి చూసా. నిలువెత్తు బాబా ఫోటో ఉంది అక్కడ ఇప్పటికీ. శ్రీమతి లలితా గుప్తా దగ్గర ఆ ఫోటో ఉంది. అంటే బాబా ప్రత్యక్షంగా కనపట్లేదా? బాబా కాదా ఆయన? నాకు బాబాయే. నీకు కాకపోతే నా కళ్ళు నీవు కాదు కదా. ఇప్పుడు మనం మామూలుగా ఒక సంభాషణ చూస్తున్నప్పుడు కొద్దిగా హాస్యంగా కూడా చెప్పుకుందాం. మనం పెళ్లి చూపులకు వెళ్తాం. పెళ్లి చూపులకు వెళ్తే ఒక్కొక్కప్పుడు ఆ పిల్ల పాపం కొద్దిగా అందవిహీనంగా ఉండొచ్చు, కానీ అమ్మాయిని ఒకడు పెళ్లి చేసుకుంటాడు, అందగాడైన వాడు. వాడిని ఏరా అబ్బాయి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు అంటే, బాగోలేదు కదా అంటే, నా కళ్ళతో చూడు అన్నాడు ఆయన. ఏం సమాధానం చెప్తారు?
అందుకని మనం ఏ రకంగా చూడాలి, మనం ఏ రకంగా చూస్తున్నాం? మనకి కేవలం బాబాకి కావలసింది మనకి శ్రద్ధ, సబూరి, మనం చేయగలిగినంత సేవ నిస్వార్థంగా చేయడం, ఇవన్నీ ఆయనకి కావాలి తప్ప నేనేదో బాబా గారి పేరు పెట్టుకుని నువ్వు చెప్పి పనులన్నీ నువ్వు చేస్తూనే ఉంటావు, నువ్వు ఉపదేశం చేస్తూ ఉంటావు బాబా అని, ఆ పక్కన నీ సొంత వైద్యం సొంతది ఏదో నాకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తావు. దానికి స్కూల్ అంటావు, ఇంకో లేకపోతే ఇంకోటి అంటావు. ఇంకోటి ఎవరు నాకు అలా ఎలా అండి నేను నమ్మనండి అని ఇంకో ఆయన అంటాడు. నమ్మకపోతే దాన్ని ఎవరైనా చేస్తారు. నమ్మకపోతే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా అంతకుముందు సుందర చైతన్య అనేటువంటి ఆయన ఉండేవాడు. ఆయన విమర్శలు వద్దు మనకి, కానీ ఆయన చంద్రభాగ తరంగాలు అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. ఆ చంద్రభాగ తరంగాల పుస్తకం చదివితే పాండురంగడు ఎట్లా భక్తుల దగ్గరకు వచ్చి మాట్లాడాడు, ఎట్లా కనబడ్డాడు, ఏమేం చెప్పాడు, ఏ రూపంలో కనబడ్డాడు. ఒకడికి ఆ జ్ఞానదేవు అందులో ఉంటే కుక్క రూపంలో కనబడ్డాడు, చొట్టట్టు పోతున్నాడు. జ్ఞానదేవు వెనకాల పరిగెట్టాడు, బాబు అలా నెయ్యి పెడతానే ఉండు, ఆ కుక్క అలా పరిగెట్టిపోతున్నావు, కాస్త నెయ్యి పెడతా ఉండు 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 అన్నాడు. ఇద్దరు దూరం పరిగెట్టారు. చంద్రబాగా తరంగాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కుక్క లేదు. ఈయన చూశాడు, అబ్బో కుక్క కాదు ఇది పాండురంగడే అనుకున్నాడు. గుళ్ళోకి వెళ్ళేటప్పటికి ఆయనకి కనపడ్డాడు, సాక్షాత్ పాండురంగడే కనపడ్డాడు. అంతకు ఇలాగే ఇంతకుముందు స్వరూపాల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కొన్ని సందర్భాల దాకా ఇప్పుడంటే కేవలం ఈ యొక్క భక్తి పేరుతో జరుగుతున్న ప్రచారంతో మన దురదృష్టం కొద్ది తప్ప, తిరుమల కొండ వెళ్తున్న వాళ్ళకి ఆయన వెంకటేశ్వర స్వామి చెయ్యి పట్టుకుని నడిపించాడు. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అనేటువంటి మనకి మంత్రాన్ని ఇచ్చినటువంటి శ్రీ శంకరయ్య గారు నాకు ఒకసారి చెప్పారు. ఆయన అక్కడే ఉండేవారు, తిరుపతిలో చదువుకున్నారు. ఆయన చదువుకుని మెట్లు, ఆయన చిన్నప్పుడు మెట్లు ఎక్కుతూ ఎన్నోసార్లు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఆయన బాబా దాని లైన్లోకి వచ్చారు. బాబా ఆయన లాక్కున్నాడు ఈ లైన్లో. లాక్కుని వస్తున్న తర్వాత ఈ లైన్లోకి వచ్చాక ఆయన వెళ్ళి మళ్ళీ తిరుమల వెళ్ళాడు. తిరుమలలో ఒక క్యాటేజ్ అదిగి తీసుకుని పైన ఉన్నాడు ఆయన, కింద మేము ఉన్నాం. ఆయన పైనుంచి గవోబా ఓ రకంగా చెప్పండి, ఆయన నుండి పెంచి కూడా ఉండిపోతాం. ఆయన గవోబా వచ్చి మూర్తి గారు అన్నాడు. ఎందుకన్నాను, అవండి ఇక్కడ ఎంత పెద్దత్తు బాబా ఇల్లా మనకేం చూస్తున్నాడండి, ఇప్పుడు ఇలా ఉన్నాడు కదా ఇక్కడ సాధు రూపంలో అన్నాడు. అంటే ఇక్కడ ఎవరు లేరండి అన్నాడు. లేదా మీరు చూడండి అన్నాడు. లేదా కొద్దిగా ముందుకు వెళ్ళి బాబా పరిగెత్తుకుంటూ వెళ్ళేప్పుడు ఒక సాధు రూపంలో కాషాయ గుడ్లు కట్టుకున్నా లెఫ్ట్ తిరిగిపోతున్నాడు. మనకు దొరకలేదు. ఆయన ఎవరు మరి? ఆయన ఇప్పుడు అటువంటి మహానుభావుడికి అంటే ఏంటి, ఆయనకున్న అనుమానానికి కూడా, అంటే ఇంత తారక మంత్రం పొందిన శంకరయ్య గారు కూడా బాబా ఆ రకంగా, ఒరే నాయన నువ్వు తిరుపతి వెళ్ళావు, తిరుపతిలో వెంకన్నబాబు నేను ఒకటేనా నాయన, నీ ఎటువంటి తేడా లేదు దీనికి అని చెప్పిన ఆయనకి స్పష్టంగా ఆయనకు చెప్పబడి, ఇలా ఈ స్వరూపాలు, ఈ దత్త స్వరూపం నుండి సాయి స్వరూపం నుండి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి లీలలు, వాళ్ళు చూపేటువంటి మహిమలు మనకి అర్థం కావు. ఎందుకు? మనకు ఆది కాలం నుంచి వస్తుందండి. పోతన పాపం అక్కడ రాస్తుంటే ఆయన కాపలా ఎవరున్నారండి చెప్పండి? పోతన భాగవతాన్ని తెలిగిస్తుంటే ఆయన కాపలా ఎవరున్నారు? ఒక వరాహ రూపంలో విష్ణుమూర్తి ఉన్నాడు. ఈయనకి ఆ వరాహ రూపం విష్ణుమూర్తి అని చెప్పి తెలియడానికి చాలా కాలం పట్టేది. ఎందుకంటే వాళ్ళు అట్లా మాయ చేస్తారు, అది మాయ. ఈ మాయని తట్టుకోవాలంటే మనకు కావలసింది సాయి భక్తులందరూ ఒక్కటే. దయచేసి అందరికీ నేను నా విన్నపం చెప్తున్నాను, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పేది ఒకటే, సకల దేవతా స్వరూపుడు సాయిబాబా, సకల జీవస్వరూపుడు సాయిబాబా. ఇందాక మీకు చెప్పాను కదా, మా ఇంట్లో ఇలా అయిందని. తర్వాత మా అమ్మాయి, రెండో అమ్మాయి పుట్టింది, బాగానే ఉంది ఆమె. ఆ పుట్టినప్పుడు కూడా ఆ తర్వాత పుట్టినప్పుడు ఇప్పటిదాకా హైదరాబాద్లో మీరు సాయి సచరిత్ర, సాయి లీల మ్యాగజైన్ 1989 జనవరి చూస్తే ఉంటుంది. సాయిబాబా యొక్క పాదుకులు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళలేదు.
షిరిడీ నుంచి కదపలే అప్పటిదాకా. ఆ సంవత్సరమే షిరిడీ నుంచి చిత్తూరులో ఆయన రెడ్డి గారు గుడి కడుతున్నారని చెప్పి చిత్తూరు తీసుకెళ్తున్నారు. చిత్తూరు తీసుకెళ్తుంటే అప్పుడు ఈ శంకరయ్య గారు అన్నారు, లేదండి బాబా ఇంత అద్భుతమైన లీల చూపించాడు, ఒక్కసారి మా మిత్రుడు పిఎస్ నగర్లో అతనికి లీలలు చూపించాడు. అంటే ఏ లీలలు చూపించారంటే అంతకుముందు నేను చెప్పినటువంటి శంకరయ్య గారు చెప్పిన లీలలు మళ్ళీ వాళ్ళకి చెప్పాడు సంస్కృతులు వాళ్ళకి. అయ్యా, ఆయన 1988 డిసెంబర్లో ఇక్కడికి వచ్చాడు షిరిడి. ఆ వచ్చినప్పుడు ఆయనకి చాలా విపరీతమైన ఆ తలనొప్పి ఏంటో నాకే తెలియదు. అప్పటికి నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేస్తున్నా కూడా నాకు ఎవరు ఏ డాక్టర్ సహాయం చేయలే. ఈ బాబా లైన్లోకి వచ్చి ఫస్ట్ టైం షిరిడి వెళ్ళాక నేను పిల్లలు పిల్లలు ఇంకోసారి నా బాగుండాలి ఈ కోరలే. అప్పుడు సమాధి మందిరం మీద సమాధి ఎక్కి బాబాని మనం ముట్టుకునేవాళ్ళం. వెళ్ళి తలకాయ ఆనించా. ఆనించి ముందు తనలో ఒకటి పోగొట్టే, తర్వాత ఇంక నేను తర్వాత చూస్తానన్నాను. అంతే, అలా అనుకుని మామూలుగా దిగాను, వచ్చేసాను. అప్పుడు అక్కడే సంస్థానం చుట్టుపక్కల ఉన్న చిన్న గదిలో పడుకున్నాను నేను, మా మిస్సెస్. అర్ధరాత్రి 12ంటికి తలుపు పడేది తప్పుడైంది. ఏమిటి అని చెప్పి చూసి ఒక తెల్ల బట్టలు కట్టుకున్నటువంటి ఆయన గదిలోకి వస్తున్నాడు. ఈయనెవరు తెల్ల బట్టలు కట్టుకుంటున్నాడు, భయం వేసింది. నాకు తెలియదు ఈయనెవరు ఏమిటి అని. స్వప్నమా కాదే, నేను ఇరుగ్గానే ఉన్నానే, బాబా గురించి ఆలోచిస్తున్నాయి. స్వామి నమస్కారం అంటే నేను నాకు కూడా అప్పుడు బాబా అని తెలియదు. నేను స్వామి నమస్కారం, మీరు చెప్పండి అన్న. ఏం లేదయ్యా, మీకు 2 విషయాలు చెప్తా. ఒకటి, నీకు తలనొప్పి జీవితంలో రాదు. నిజంగానే అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆ తలనొప్పి అనేటువంటిది నాకు ఇప్పటిదాకా రాలేదు. ఆ తలనొప్పి ఏంటి అన్నది ఎవరైనా నాకే తెలియాలి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. 2, నువ్వు హైదరాబాద్ వెళ్ళాక కొంత నీకు కొద్దిగా కష్టాలు కలుగుతాయి, తట్టుకో. ఏంటమ్మా హైదరాబాద్ వెళ్ళాక కష్టం అని చెప్పి అంతే అన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం అంటే ఓ రకంగా చెప్పాలి మాయమైనట్టుగా వెళ్ళిపోయాడు. ఏమిటి ఇలా వెళ్ళిపోయాడు అని చెప్పని అనుకుని పక్కన నా భార్య పడుకుంటే, అప్పటికి మా అక్క కూతురునే చేసుకున్నాను. మా భార్యతో అన్న, మీ అమ్మకు ఒంట్లో బాగోలేదు కదా, మీ అమ్మ ఏమైనా పోతుందేమో అన్న. తప్పుడు మాట అనకూడదు, సిటీలో అలాంటి చోట ఉన్నది. కానీ అది నోటి మాట ఎందుకు పలికించాడు బాబా. సరిగ్గా మేము వచ్చామండి, అక్కడి నుంచి వచ్చాం. జనవరి 18వ తారీఖు నాడు ఆవిడ కాలం చేశారు. ఆవిడకి కాలం చేస్తే ఏమిటయ్యా కష్టం అంటే, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఉద్యోగం చేసుకున్నాను, చదువుకున్నాను, వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏదో మనం అంతంత మాత్రంగా బాబా ఆ రకంగా మనకు కొంత నాకు శంకరయ్య గారిని పరిచయం చేశాడు. ఆయన ద్వారా భజనలకు వెళ్ళడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కార్యక్రమాలు. అవి మళ్ళీ ఇలా అయింది అని చెప్పి అనుకున్న తర్వాత మా అక్కగారి సంవత్సరికాలు అయిపోతుంది. అంటే నా ప్రత్యక్ష అనుభవం కాబట్టి చెప్తున్నాను. మా అక్కగారి సంవత్సరికాలు అయిపోయి, సంవత్సరికంగా ద్వాదశ దినకర్మ జరుగుతుంది. ఆ వేళ గురువారం. ఎవరన్నా 10ంటికి పడుకుంటాడండి. నేను ఎందుకో ఏదో ఆలోచిస్తూ 10ంటికి పడుకున్నా. మంచం మీద పడుకున్న తర్వాత నిద్ర పట్టింది. నిద్ర పడితే నేను అడిగా, నేను బాబా ఏమిటి నాకు ఈ పరీక్ష చనిపోయింది, ఇప్పుడేమో ఇలా పడుకున్నాను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటే అని పడుకున్నాక, నేనున్నది హైదరాబాద్ వనస్థలపురంలో వెంకటేశ్వర గుడి దగ్గర ఉన్న కాటేజీలో. కానీ నాకు బాబా ఎక్కడ దర్శనమిచ్చారు, స్వయంగా ఆయన ఇందాక ఆనందరావు పక్కడైకి ఎల్లారత్న సింహాసనం మీద కనపడ్డాడో అలాగే నాకు అక్కడ మా ఊరు చెరువు గట్టును కనపడి ఆయన మెడలో దండ ఉంది. ఆ దండ విసిరి, ఇలా జనం చాలా మంది ఉన్నారు బాబాని. ఆ దండ వచ్చి నా మెడలో పడింది. ఆ దండ తీసుకుని ఏంటి దండ పడింది అని అనుకుని ఆ దండ చూస్తే కనకాంబరాల దండ. చాలా మెలకు వచ్చింది. మళ్ళీ నేను ఆయన గురువు గారు కాబట్టి శంకరయ్య గారిని అడిగితే ఆయన అన్నారు, లేదయ్యా బాబా నీకు ఈసారి సంతానాన్ని కాపాడుతాడు, అదే దానికి అంతకన్నా ఏం పెద్ద నిరసన కాదు. అప్పటి నుంచి మా అమ్మాయి పుట్టిదాకా అనేక రకాలుగా అనేక అద్భుతాలు, అవన్నీ కూడా శ్రీ నరసింహారావు దంపతుల్లో చెప్పినటువంటి మొట్టమొదటి భక్తుల అనుభవాల్లో నా యొక్క దీనికి కథకు సంబంధించినటువంటి వివరాలని రాయబడి ఉన్నాయి. అంతేకాకుండా నరసింహారావు గారు ఈ పుస్తకం రాసుకుని
మొట్టమొదటి అనుభవాలు 108 అనుభవాలు. పాపం శంకరయ్య గారి దగ్గరికి వచ్చి శంకరయ్య గారిని అడిగితే, శంకరయ్య గారు ఇంకా ఎవరైనా చెప్పండి అంటే, శంకరయ్య గారికి నన్ను ఎప్పుడు నా పేరు సూర్యనారాయణ సూరిబాబు అనేవారు. శంకరయ్య గారు చెప్పలేదు. శంకరయ్య గారి పిల్ల ఉంది, ఆ సూరిబాబు కొద్దిగా భక్తులు ఆయన అడగమందటి. అది కూడా నాకు తెలియదు. నేను వచ్చి ఇంటికి పడుకున్నా రాత్రి. వాళ్ళ ఇంటికి అలా భజన అయింది. ఈయనంతా నోట్ చేసుకుని శంకరయ్య గారి వివరాలను నోట్ చేసుకు వచ్చేసారు. ఆయన నాకు చెప్పారు, మిమ్మల్ని అడిగితే మీరు మాట్లాడండి అన్నారు. సరే అని చెప్పి నేను ఏం చేశా, ఇంటికెళ్ళి పడుకుంటే మరి నరసింహారావు గారి దంపతులు అప్పటికే సుమారు 98-99 అనుభవాలు అప్పటికే సేకరించి చేశారు వాళ్ళు. అప్పుడు ఏమిటి, దీనికి బాబా యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆశీర్వాదం ఉంది అని చెప్పడానికి ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది, గాంధగాపురం వెళ్తుంది. ఆ బస్సులో ఎవరు ఉన్నారు, నరసింహారావు గారి దంపతులు ఉన్నారు. ఆ బస్సు డ్రైవర్ మాత్రం ఒక రకంగా అది విచిత్రంగా ఉన్నాడు. నేను బస్సు ఎక్కడ మానవ గాంధగాపురం వెళ్తుంది మనం అనుకోండి, బాబు రా నువ్వు బస్సు ఎక్కువ, ఇక్కడ ఇంకెక్కువ లేవు సీట్లు, ఒక 5-6 ఉన్నాయన అంటే 98కి 10 కదండి. ఆ రకంగా ఆయన ఆశీర్వదించిన తర్వాత నరసింహారావు దంపతులు షిరిడీలో ఏ రకంగా ఆ పుస్తకాన్ని వాళ్ళు ప్రచురించి అది ఎంతమంది హృదయాలను చూడకుందో, ఆ తర్వాత బాబా వారికి అడుగునా కూడా వారికి సహాయపడుతూ జనవరి 25-20 మన ఇంతకు ముందు వారు నడిపినటువంటి అఖిల ఇంటర్నేషనల్ సాయిబాబా ISSBST వాళ్ళది ఆ సమ్మేళనాన్ని నడిపించారు ఆయన. ఆ సమ్మేళనానికి నడిపించి సమ్మేళనం అంతా వచ్చి చూసిన వాళ్ళు కూడా విమర్శకుల్లో ఉన్నారు. వాళ్ళకి అప్పుడు అర్థం అవుదండి, ఇది ఎవరు చేశారు ఇంత. నరసింహారావు గారు ఏమైనా అక్కడ షిరిడి సంస్థానానికి CEO, లేకపోతే మా వెనకాల మేము బాబా ఇలా అంటున్నామండి, ఇలా చేస్తున్నాడు, మీరు కంగారు పడకండి అని చెప్తున్నాం. మేమన్నా పెద్ద ధైర్యవంతులమా, పోనీ అల్లాని ధన సహాయం చేసిన వాళ్ళమా, ఏమీ లేదు. ఆయన మాటగా బాబా మీకేం పర్వాలేదు, సక్సెస్ అవుతుంది అంతే. అద్భుతంగా ఆ రకంగా సక్సెస్ అయింది. ఇది ప్రత్యక్షంగా అంటే ఎవరికి చెప్పాలి, నాకు కలిగినటువంటి అనుభవం. ఇలాగా ఎంతో మందికి ఎన్నో కొన్ని వేల మందికి ఆయన యొక్క సహాయ సహకారాలు ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. బొంబాయి కనుక వెళ్ళి మీరు మనకు ఓపుకుంటే, నేను మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాలు తప్ప గ్రామీణ ప్రాంతాలు అన్నీ తిరిగా. ఆ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమంటారంటే బాబాని, అయ్యా బాబా అసలు ఆయన చెప్పలే, ఆ మాటల్లో వాళ్ళు ఏడుస్తారు బాబా పేరు. మరి అటువంటి భక్తి మనకి లేదా? మనం ఎందుకు ఇలా పిచ్చి ప్రశ్నలు ఆలోచించుకోండి. సజీవ స్వరూపుడు ఆయన సచ్చరిత్ర రామాత్మ ఓబిటి ఓబీరాజు రాసినట్లో కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన. అది ఆయన పైగా ఆయనకి అన్ని ఎదురుబాడు ఉదయాన్ని గ్రహిస్తాడు. గ్రహించిన వాడు వాడికి ఎలా చెప్పాలి? స్వప్న సాక్షాత్కారంలోనే చెప్పాలి, లేకపోతే స్వయంగా ఆయన కనపడాలని చెప్పాలి, లేకపోతే ఇంకోటికి ఏదో రూపంలో కనపడి ఒరే వాడికి చెప్పి సంగతి అయినా చెప్పాలి. ఈ 3 జరుగుతున్నప్పుడు ఆ కనపడ్డది సాయిబాబా కాదు అని చెప్పిన వితండవాదం చేస్తే, మనం సాయి భక్తులుగా దాన్ని చెప్పాలంటే మన దగ్గర ఒకటే వాళ్ళకి మనం చెప్పగల సమాధానం, బాబా మీరు విమర్శ చేస్తున్నారు బాగుంది, మీరు ఒక్కటే మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాము, మీరు మీ యొక్క దృష్టిని మార్చుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు బాబా ఏ రూపంలో కనపడినా, ఎలా కనపడినా, ఏ దైవంలో మీరు చూసినా బాబా కనపడుతున్నాడా? శ్రీశైలం వెళ్తాం, మల్లికార్జునుడు అక్కడ కనపడ్డాడని కొంతమంది చెప్తారు. మనకి మల్లికార్జున ఒక పరమ భక్తుడైనటువంటి సాయిబాబా భక్తుడు పొద్దుటూరు నుంచి వచ్చి అక్కడ నాకు కనపడదు, సాయిబాబా గారు తల కనపడుతుంది అన్నాడు. కాబట్టి సాయిబాబా తల, నేను అడిగా ప్రశ్న, సాయిబాబా తల ఎలా కనపడుతుందండి, అది లింగం కదా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీకు లింగం ఎంత కనపడుతుందేమండి, ఒక్కసారి తల్లి చూడండి అన్నాడు. నిజంగా చూస్తే నాకైతే మరి, ఎందుకంటే ఆయన భక్తికి మించి ఆయనకి ఇచ్చినటువంటి రూపు కదా అది. నాకు ఒక్క క్షణకాలం మాత్రం ఆ లింగంలో ఆయన ఊకే ఇట్లా దర్శించి తప్పుకున్నారు. అలాగే నరసింహారావు గారి కింద సంవత్సరం దాసకొండ మహారాజుకి చేసినటువంటి, దాసకొండ సచరిత్రకి చేసినటువంటి దీంట్లో మేము అక్కడికి వెళ్ళాం. ఆ యొక్క మహేశ్వరం, మధ్యప్రదేశ్ మహేశ్వర క్షేత్రం వెళ్ళాం. మహేశ్వర క్షేత్రంలో అద్భుతంగా
సాయి యొక్క దాసునికి అర్పణ చేసుకున్నాం. సాయిబాబాకి ఎన్నిసార్లు చదివాం కదా, వారి ప్రేరణ ప్రకారం మనం అంతా కూడా అర్పణ చేస్తున్నాం. అర్పణ చేస్తుంటే అప్పటిదాకా అసలు ఆ చుట్టుపక్కల ఎవరు అట్టుబడులు అమ్ముకునే వాళ్ళు, కెమెరా వాళ్ళు, ఇంకోటి ఎవరు మనం చెప్పలేం, వాళ్ళందరూ కనబడ్డారు. అందరూ తిరుగుతున్నారు మన చుట్టూ. కానీ ఎప్పుడైతే మనం సాయి స్థవన మంచి సాయినాథ స్థవన మంచి దాసుగొండ రాజుకి చదివి నర్మదా నది తీరానికి అప్పచెప్దామని మనం ప్రమాణం చేసుకుని మొదలుపెట్టాము, ఒక స్త్రీ రూపంలో అనేక రకాలైన క్షేత్రాలు నరసింహరావు గారు చెప్పగలరు. ఆ విషయాన్ని నరసింహరావు గారు తెలుసు. అది స్త్రీ రూపంలో చెయ్యిలా అంటారు, అల్లా అంటారు, ఇదంటాడు, అదంటారు. ఏమిటది మరి ఆ కనపడింది అంటే స్త్రీ, బాబా స్త్రీగా కనపడ్డాడు అంటే దానికి సమాధానం ఏంటి మళ్ళీ? మళ్ళీ అక్కడ మళ్ళీ అవి పారాడైపోయింది, మనం సమర్పించాం, మళ్ళీ అక్కడ కనపడలేదు ఆ రూపంలో. మా ఊర్లో ఒక చోట అదో గుళ్ళో చూస్తున్నాం, నరసింహారావు గారు దంపతులు ఒక లింగంలో చూస్తే బాబా కనపడ్డాడు. అంటే దీనికి మనం అంటే ఎవరు మీకు కూడా కనపడచ్చు. మీలో ఎంతో మందికి సాయి భక్తులు, జాతీయ అంతర్జాతీయ సాయి భక్తులకి బాబా అనేక రూపాలుగా దర్శనం ఇచ్చి కనపడుతూ ఉండొచ్చు. కానీ మీరు గ్రహించవలసింది ఏంటంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్నింట్లోనూ కూడా ఉన్నాడు. మీరు లలితా ఉపాసకులు, అమ్మవారు మీకు కనపడింది, ఒక్కసారి అమ్మా అని అనుకుని సాయిమాత ఈ రకంగా దర్శనమిచ్చావా అని చెప్పి ఒక్కసారి కళ్ళు ఇలా మూసి చూడండి, మీకు ఎవరు కనపడతారు? సచ్చిదానంద స్వరూపమైన సాయిబాబా. ఆ యొక్క బాబా యొక్క విచిత్రమైన లీలలు, ఆయన ఇంకా ఇంత అంత అనేటువంటి మనం వర్ణించలేము ఆయన యొక్క లీలలు. ఇలాగ కాలాతీతం అవ్వకుండా మీకు ఈ సాయి జ్ఞానేశ్వర్లో చెప్పబడిన కొన్నింట్లో కూడా ఆయన ఏ రకంగా ఆయన బాబా గారు మాట్లాడారు, ఏ రకంగా వారికి ఉపదేశం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం కనుక పరిశీలిస్తే ఇందులో అనేక మందికి అసలు మహల్సాపతి అంతటి వాడు కూడా బాబా మీద నమ్మకం లేదు. ముందు మహల్సాపతి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, ఫకీర్ గుడి వద్దకు రావడం చూసి ఇలా అన్నాడు, ఓ సాయి, నువ్వు ఈ గుడిలోకి ప్రవేశించలేవు, ఇది హిందువులకు సంబంధించిన దేవుడి గుడి, ఒక్క ముస్లిం అసలు ప్రార్థించే స్థలం ఇది కాదు, ఇది హిందువులు పూజించే ప్రదేశము, నీ యొక్క దుస్తులను మరియు నీ రూపం చూస్తుంటే ఒక ముస్లింలా కనపడుతున్నావు, అందువలన నువ్వు దగ్గరలో ఉన్న మసీదులో ప్రార్థనల గురించి వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పని ఇది భక్తలీలామృతం 31, 32, 33 దాసుగొండ రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఎవరు ఇప్పటిదాకా టచ్ చేయలేదు. దీనికి మహానుభావుడు ఓరుగంటి ప్రసాద్ గారు, ఆయనకి ఏ ప్రేరణ బాబా ఇచ్చాడు ఆయనే చెప్పాలి మనకి. సాయి జ్ఞానేశ్వరి, ఈ సాయి జ్ఞానేశ్వరి అని చెప్పి ఒక పుస్తకాన్ని ఆయన దాని అంతటా ఆయన విడుదల ఈ మధ్యనే మ్యాక్సిమం నెలలు కూడా ఆయన ఢిల్లీలో రిలీజ్ చేశారు. వారికి ఏదో ఉన్నటువంటి మామయ్య అమ్మానమో లేకపోతే ఎవరో ఒక భక్తుడు ద్వారా నాకు పంపించారు, అయ్యా మీ అభిప్రాయం చెప్పండి. నేను కూడా చదివి మనకింతకాలం బాబా అంటే ఏదో అనుకున్నాం మనం, ఈ భక్తులు కూడా ఈ రకమైనటువంటి పొరపాటు గురయ్యారా అని చెప్పారంటే, అప్పుడు మాల్సాపతి అలా అడిగిన తర్వాత బాబా ఏం సమాధానం చెప్పాడు తెలుసా? మరి బాబు కరెక్టే, నువ్వు నన్ను ముస్లిం అనుకుంటున్నావు, నేనేం కాదన్నా మసీదులో ఉంటానులే, అది కాదు, కానీ నువ్వు పూజించేటువంటి ఖండోబా ఒక గొల్లల వాళ్ళ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అది ఆయన మనసబ్బ తెల్లబోయాడు. ఏమిటి ఈ రకంగా బాబా ఇలా అన్నాడని చెప్పారు. ఆయనకి ఆ డౌట్ వచ్చి, అనుమానం వచ్చి ఆయన పాత గ్రంథాలన్నీ కూడా తీసి ఆయనే చదివాడు. మాల్సాపత్ చదివాడు వాటిని సంస్కృతంలో. నిజంగా అప్పుడు ఈ ఖండోబా విగ్రహ రూపంలో అక్కడ ప్రతిష్ఠించక ముందు ఆయన భార్య ఢిల్లీకి చెందినటువంటి ఒక గొల్లభామ. మరి ఖండోబా దేవుడు అంటున్నాడు కదా, మరి ఖండోబా అప్పుడు అంటాడు, అప్పుడు గ్రహించాడు ఇతను, అదే నేను సాయి అని పిలిచాను, కానీ ఈ మత్స్యాన్ని మనం తెలుసుకోలేకపోయాము, నాకు చాలా తప్పయ్యా. కానీ ఇప్పుడు ఒక రకమైన పరిస్థితులు ఉంటాయండి.
అప్పుడు ఎటువంటి మహాత్మాపతి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఇప్పుడు కూడా మనం అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నాం చెప్పాలంటే. కొంతమంది అనేక రకాలైన విమర్శలు చేస్తున్నారు. బాబా ఆ రూపము, ఈ రూపము, ముస్లిము అది. అయితే దానికి సమాధానంగా కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ఇదే, అయ్యా చదవండి, ఎప్పుడో పూర్వకాలంలో ఆయన ఉన్నప్పుడే నేను చెప్పాడు, నేను కాదురా మహాప్రభు, నేను అన్నింట్లో ఉన్నాను, 3వ అధ్యాయం సాయి. ఇవన్నీ ఇటువంటి విమర్శలు చేయకుండా మనం ఉండాలి అంటే సాయి సచరిత్రని పఠించాలి. సాయి సచరిత్ర ఎలా పఠించాలి? నీ హృదయానికి చదువుతున్నప్పుడు నువ్వు బాబా ఉండాలి అక్కడ. నువ్వు చదువుతుంటే అక్కడ జరుగుతోంది. బాబా నేను అందరి దేవతా స్వరూపుణ్ణి ఆయన చెప్తున్నాడు. నేను మాయని త్రిగుణాలను 3వ అధ్యాయం చివరిలో అటువంటి మీకు ఎలా కనబడాలి? మహామాయా ప్రేక్షతి. బాబా ఆ రకంగా మనకు చెప్తున్నాడు అనేటువంటి విషయం మనలో కనుక ఉంటే మనం ఎందుకు సాయిబాబాని ప్రత్యక్షంగా దర్శించలేము? ఎందుకు దర్శించగలం. కానీ ఏంటంటే నీకు మాయ ఎడ్డు వస్తుంది. అందుకే ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, రే నీకు నాకు మధ్య ఒక తెర ఉంటుందిరా, తెర పీకే అన్నాడు. తెర అంటే ఇదే, ఈ తెరే మాయ. ఈ మాయను దాటడం అనేటువంటిది మనకి చాలా చాలా కష్టం. అందుకే ఆయన ఏమంటాడు, ముందు చిన్న చిన్న బిస్కెట్లు వేసి ఆయన వైపు లాక్కుని తర్వాత మనల్ని పరమపదం వైపు చేర్పించడానికి ఎటువంటి అడుగులు మనం వేయాలో ఆయన చెప్తాడు. లేకపోతే ఆయనటువంటి సమాధానాలు, అటువంటి దారి ఆయన చూపించకపోతే ఈవేళ ఎంతో మంది మహాభక్తులు చదివితే మా పుస్తకాలు చదివారు. విన్నీ చిత్తూరు రాసిన గవాంకర్ ఇంట్లో జరిగినటువంటి విషయాలు. తర్వాత అక్కడ శివనేశ్వర గారు అక్కడ ఉన్నంతసేపు బాబా జరిగిన విషయాలు ఇంకా మీకు బాబా కనపడతాడా అనే దానికి ప్రత్యక్షంగా ఈ యొక్క శివనేశ్వర స్వామి విషయమే తీసుకుంటే ఆయన షిరిడీలో ఇంకా అప్పటి షిరిడి అంత ప్రసిద్ధి చెందలే. షిరిడి అది సుమారు 1945-47 ఆ ప్రాంతాల్లో అనుకుంటా. ఆయన్ని అసలు గుళ్ళోకి రానివ్వలే. ఆయన తమిళియన్, ఎక్కడి నుంచో వచ్చాడు. బాబా అని చెప్పని ఆయన గ్రహించాడు. ఆయన శివుణ్ణి పూజించేవాడు ఎక్కువ, శివనేశ్వరుని అని, అందుకే ఆయన పేరు. అయితే ఆయనకి ఒక ఫకీర్ కాల్లో కనబడి నువ్వు రా అక్కడ అన్నాడు. ఎక్కడికో ఆయన తెలియలే. దారి చూపిస్తున్నాడు ఆయన, నువ్వు తాడు లాంటి దారి చూపిస్తున్నాడు. ఆ దారి పట్టుకున్నాడు ఆయన. అప్పుడు క్షమించాలి, అనుకూలంగా ఉన్నటువంటి వాహనాలు పట్టుకుని నెల్లిగా షిరిడి చేరాడు. షిరిడి చేరితే అక్కడ ఏమైందంటే షిరిడిలో ఆయన ఎవరు రానివ్వలే, అసలు ఆయనకు ఆశ్రయం కల్పించలే. ఆయన పాపం ఆ రోజుల్లో హనుమంతుడు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హనుమంతుడు ఉండేటప్పుడు చాలా కొద్ది ఖాళీగా ఉండేది పక్కనే. ఆ పక్కనే ఆయన ఉండి, బాబా ఎందుకు నాకు ఇలా నా పరీక్ష, నువ్వు రమ్మన్నావు నేను వచ్చాను, నువ్వు నాకు ఎందుకు కనపడటం, నువ్వు నాకు ఎందుకు, నన్ను ఇక్కడ ఉండదలుచుకోకపోతే నువ్వు ఏదో ఒకటి చెయ్యి, పంపించేస్తానంటే వాళ్ళు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతా, నీకు దయ లేకపోతే నేను వెళ్ళిపోతా అని ఆయన శాసనం ఏం చేసుకుంటూ ప్రతిరోజు ఆ గురుస్థానానికి కనీసం అప్పట్లో ఉప్పుడు లేదు అలా ప్రదర్శన చేయడం. ఆ రోజుల్లో ఆయన రోజుకు 1000 సార్లు ప్రదర్శన గురుస్థానం. అప్పుడు కూడా ఆయన తోసేసేవారు, తమిళియన్ అని, మద్రాసి అని, వీళ్ళు దొంగలా ఉన్నాడు, గడ్డ వదిలించుకున్నారు కదా. అందుకని చివరికి ఆయనకి పరిస్థితి చెప్పి సంస్థానం వాళ్ళు కూడా, బాబు నీకేం లాభం నాయన, నువ్వు లాభం లేదు, ఆ జానస పడతాయి దర్శే అన్నారు. సరే ఆయన అప్పుడు హనుమంతుడి గుడిలో ఉన్నాడు కదా, అక్కడి నుంచి ఈయన గంటేస్తున్నారు, పూర్ణ వాన. ఆ వానలో ఆయన హనుమంతుడి దగ్గరికి వెళ్ళి నించుని మధ్యాహ్నం 12 ఆయన ఆరతి ఇస్తున్నారు అక్కడ బాబాకి. ఇప్పుడు కూడా ఆరతి సవ్యంగా ఇచ్చి వాళ్ళ సంస్థానం వాళ్ళు ఆరతి ఇస్తుంటే ఈయన హనుమంతుడి గుడి దగ్గర నుంచి నిలబడి, ఎందుకయ్యా ఎంత కఠిన పరీక్ష గురి చేస్తానండి బాబా, ఏమిటి అసలు నేను వెళ్ళిపోనా అని చెప్పాను. నేను ఇంకిల్లా కాదు, నువ్వు నాకు కనపడు, నేను ఉండాలో లేదో చూస్తానని చెప్పాను. ఆయన ఇంకా ఏమి తెల్ల కొన్ని రోజుల పాటు 10 రోజులు 15 రోజులు చిక్కి శనివైపోయాడు ఆయన బాబు. శనివైపోతే సంస్థానం వాళ్ళు ఎక్కడ ఎదుర్కొంటే చనిపోతే ఇదో గొడవ అవుతుందో అని చెప్పని ఈయన ఇంకెల్లా లాభం లేదని చెప్పని ఈయనకి అన్నం ఈయన మెరుగు చేతిలో పట్టుకుని ట్రైన్ ఎక్కించడం. కొంతమంది
సంస్థానంలో పెద్దలు, తర్వాత అక్కడ ఉన్న సిడి గ్రామ నివాసులు వీళ్ళందరూ కూడా చేయి పట్టుకుని ఆయన్ని గెంటేద్దామా అని చెప్తున్నా, ఆ వానలో గెంటేద్దామని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళు బాబా యొక్క వాణి విన్నారని చెప్పని శివనేశ్వర స్వామి గారు ఆయన కనపడిన ప్రతి వాడికి చెప్పేవాడు. అప్పుడు బాబా పైనుంచి ఏమన్నాడు, ఏయ్ చూడదు, మరాఠీలో మాట్లాడే వాళ్ళతో, వాళ్ళు మరాఠీ వాళ్ళు కదా వస్తాను, వాళ్ళతో చెప్పడే చూడదు ఓ మహాభక్త అన్నారు. ఇప్పుడు సంస్థానంలో ఒకరిని ఇలాగే ప్రశ్నించాడు, తునే మహాభక్త అయితే అమ్మారకు ఏకా అన్నాడు. నువ్వే బాబా అయితే మాకు ఏదైనా నిదర్శనం చూపించని వాడు మరాఠీలో అడిగాడు బాబా. అడిగితే అప్పుడు ఏం చేశారంటే బాబా ఆయన కనపడ్డు, ఆకాశంలో ఉన్నాడు. తన 2 చేతులతోటి తమిళియన్స్ ఏ రకంగా భోజనం చేస్తారో ఆ రకమైన భోజనాన్ని అరటి ఆకులో పెట్టి వేడి వేడి వానండి, అది బాబాకి అపతవరిస్తారు. వాన కురుస్తుంది, ఆ చేతులతోంచి వేడి వేడి అన్నం, సాంబార్ ఉంది అందులో, సాంబార్తో కలిపి వేయబడి ఉన్న అన్నం, అది ఆ సంస్థానం వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళు తినిపించండి ముందు అన్నాడు. ఆశ్చర్యపోయారు సంస్థానం వాళ్ళు. లేదు అమ్మ బాబాయ్ వీడు చాలా కొద్దిగా మహాభక్తుడు, మనమే తప్పు చేసామని సాష్టాంగ ప్రణామాలు చేసి అప్పట్లో ముంబై నుంచి ఇక్కడి నుంచి వచ్చినటువంటి తారాబాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తాను. తప్పైన సంస్థానం వాళ్ళు అప్పుడు ఆయన్ని, ఇప్పుడు మనం ఏ ద్వారకామయ్య చెప్తున్నామో ఆ ద్వారకామయ్య వెనకాల చిన్న పొడుగ్గా ఉన్న ఒక చిన్న ప్లేస్ ఆయనకి ఇచ్చారు. అందులో ఆయన చాలా కాలం ఉన్నాడు. అక్కడి నుంచి అక్కడ ఉన్నా కూడా ఆయన ఎవరు వచ్చినా బాబాని మీరు సత్యనారాయణ చేసుకోండి, బాబా సకల దేవత స్వరూపుడు, సిడి వచ్చిన వాళ్ళు కలిపి సాయి సత్యత్ర పారాయణం చేయండి, ఓం సాయి శ్రీ సాయి జయ చేసే నామం ఈ మధ్యన బాబా ప్రసాదించారు, దాన్ని చేసుకుంటూ ఉండే. అలాగే మీరు ఎప్పుడు మీ యొక్క నమ్మకాన్ని బాబాని పెట్టండి. ఎంతో మందికి ఆయన్ని శివనేశ్వర స్వామిని నమ్ముకున్న తరించిపోయి తరిస్తున్నటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో ఇప్పుడు నాకు ఆవిడతో కొన్ని కారణాల వల్ల సంబంధం లేకపోయినా మల్కాజ్గిరిలో ఉంటారు ఆవిడ, సరస్వతి గారిని, శ్రీమతి సరస్వతి ఆమె మహాభక్తుడు సాయిబాబా, ఇందులో మాత్రం అనుమానం లేదు. ఆమె ఎటువంటి తర్వాత ఏదో బాబా కొన్ని కారణాల వల్ల బాబా ఆమె రాంగ్ స్టెప్ అని మనం అనకూడదు. బాబా ఆమెకి ఏదో ప్రేరణ కలిగించి కొంత అలా చేయాలి ఇలా చేయాలి అనిపించి ఉండొచ్చు, అది నాకు తప్ప మాకు తప్పని ఉండొచ్చు. మేము ఆమెతో విభేదించడం మేము వెళ్ళట్లేదు. కానీ ఆమె ఫస్ట్ లలితాదేవి ఉపాసకురాలు. ఏలూరు పక్కన బోడిపాలెం అని చెప్పని ఊరు ఉండేది. బోడిపాలెం ఏదో బోడేసుకోవాలి ఏదో ఊరు ఆయన పేరు. ఆ ఊర్లో ఉంటే ఆవిడ ఐడిపిఎల్లో ఉద్యోగం వచ్చి, ఆవిడ పెళ్లికే చేసుకోలే, ఐడిపిఎల్ వచ్చింది, ఐడిపిఎల్లో ఉద్యోగం ఉంటే ఐడిపిఎల్లో ఆవిడకి బాబా లింకులు చూడండి, ఆయన అలా కలుపుతాడు. శంకరయ్య గారిని కలిపాడు. శంకరయ్య గారు అకౌంట్స్ ఆఫీసరు, ఈ సరస్వతి ఇలా. ఈ శంకరయ్య గారికి అకౌంట్స్ ఆఫీసర్ పేరే తప్ప ఈయన ఏ పొద్దు దాని మీద ధ్యాస లేదు. ఏ పొద్దు సాయినామం ఎక్కడ పెట్టాలి, పందిగుట్లో పెట్టాలా, ఇంకో చోట పెట్టాలా అని. ఇవన్నీ చూసి ఏమండి బాబా అంతటి బాగా అంటే ఏంటి, అమ్మాయి నువ్వేంటి అసలు నీ సంగతి నాకు చెప్పింది. నేను లలితాది ఉపాసకురాలండి, దసరా పండుగలు బాగా చేస్తాను, లలితను కొలుస్తానండి. అమ్మాయి వచ్చే దసరాల్లో నువ్వు బాబాని ప్రార్థించి లలితాదేవిని కొలుస్తున్న సేపు నీకు ఆయన కనపడుతున్నాడా లేడా అని చెప్పి చూడు అని మామూలుగా ఏం చెప్పినట్టే అనేసి ఆయన తప్పుకున్నాడు. కానీ ఆవిడ ఆ మాటను తీసుకుంది గట్టిగా, తీసుకుని అలా కాకుండా సాయి సచరిత్ర ఆవిడ చదివి ఎన్నిసార్లు ఇప్పటికీ సాయి సచరిత్ర ఎవరు చదివి ఉంటారు. గురు చరిత్ర అంటే నేను ఆవిడ పొగుడుతున్నాను కాదు, ఆవిడ భక్తిని మనం కించపరచకూడదు. ఎందుకు చెప్తున్నాను మీ అందరికీ, అటువంటి ఆవిడికి బాబా కలపడి ఇచ్చిదానా లలిత ఎవరే, నేనెవరే, అందరూ ఒకటే, ఈ రూపంలో ఉంటే అలా ఉంటుంది, నేను ఇలా ఉన్నాను, నేను పక్కీనని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను. అందుకు నువ్వు నా నామాన్ని పట్టుకుని కరించి సాయి సత్యత పారాయణ చేయాలంటే 49 రోజులు వదలకుండా అన్నాహారాలు మాని సాయి చరిత్ర 49 రోజులు గురు చరిత్ర పారాయణ చేసింది.
ఇట్లా పారాయణ చేసి ఒకసారి గాడుగాపురం ఆవిడ పారాయణ చేస్తుంటే చివరి అధ్యాయం 49 రోజుల పారాయణలు అయిపోయాయి. 49 రోజులు పారాయణ 49 రోజులు పారాయణ అయిపోయి చివరి అధ్యాయంలో ఆమె ఆ చేసేటప్పుడు గురుచరిత్ర ఆవిడ నోట్ చేసుకునేది. ఏమిటి మంచి మంచి విషయాలు ఆ గురుచరిత్రలో ఉన్నటువంటి మంచి విషయాలు అదిగో నోట్ చేసుకుంటుంది అలాగా ఇలాగా అని. కానీ ఆవిడ తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి ఇప్పుడులా కాదుగా జనం అప్పుడు గాడుగాపురంలో అక్కడ మనం వెళ్ళి నరసింహశాస్త్రి ముందులా కూర్చోవచ్చు పడుకోవచ్చు. అక్కడ నుంచి కూడా పడిపోయింది కింద. అయ్యో పడిపోయింది అని అన్నప్పటికీ ఎవరు అన్నారు లేదు పాపం ఆవిడ ఇక్కడ చాలా కాలం అట్టు ఉంటుంది అలాగే పడుకొని అని చెప్పని తీసుకొచ్చి బయట పడుకోబెట్టారు. పడుకోబెడితే ఆవిడ ఏ అధ్యాయాలు అయితే వదిలేసిందో ఆ అధ్యాయంలో ఆవిడకి ఏ కావాలో అవి ఒక బాల్ పెన్తో ఇలా గుర్తించబడి ఆ బాల్ పెన్ అక్కడ పెట్టబడి వెళ్ళిపోతున్నాడు ఎవడో. ఈవిడికి అప్పుడు మెలకు చూసింది ఎవరు ఇలా తలకాయ తిప్పి చూశాడు. చూస్తే ఆవిడ ఆశ్చర్యపోయింది. నరసింహ సరస్వతి కనపడ్డా. ఓహో దత్తాత్రేయుడు మనకు కనపడ్డాడు అనుకుంది. మళ్ళీ ఇలా చూసింది త్రిమూర్తి స్వరూపుడుగా ఇలా చూసింది. వెంటనే ఆవిడ కొలిచేటువంటి లలితామాత కనపడేది. మళ్ళీ ఇలా చూసింది ఇంతకాలం మరి సాయి సత్యత పారాయణ చేసిందిగా సాయి కనపడ్డాడు. అప్పటి నుంచి ఆమె ఎంతో ఇప్పటికి కూడా ఆమె అనేక రకాలైనటువంటి సేవలు చేస్తుంది. నువ్వు గాడుగాపురం కనుక మీరు వెళ్తే ఇట్లా దత్తగురు బండారా అనేటువంటి ఒక సంస్థానాన్ని పెట్టింది. అందులో అనేక రకాలైనటువంటి సేవా భావంతో ఆవిడ చేస్తోంది. అదంతా మనం అంటే మరి వాళ్ళకి అందరికీ ఈ భక్తితో కొలిచిన వాళ్ళందరికీ బాబా కనపడి ఈ రకంగా చేశాడు అంటే మరి బాబా కనపడలేదు, బాబా కనపడతాడా, బాబా మాట్లాడతాడా అంటే మాట్లాడతాడు అనేటువంటి ఇప్పుడంటే మనకు అందరికీ కూడా ద్వారకామై చాలా 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 ఘోరంగా ఉండేది. చాలా చాలా రష్ అయ్యేది, ఘోరమైన రష్. ఇప్పుడు మనం వెళ్ళాము, కూర్చోలేము. ఇంతకుముందు చాలా మంది నేను కూడా చేశాను ద్వారకామయ్య పట్టణం దగ్గర కూర్చుని పారాయణ వారం రోజులు సాయి సత్యత పారాయణ అక్కడే కూర్చుని చేశాను. నేను ఇలా చేస్తున్నప్పుడు ఒక తమిళన్ అంటే శివనేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన తమిళన్ను అక్కడే అలా ఉండే అట్లా పడుకుంటుండే. ఎవరి రాత్రి ఇక్కడి నుంచి తమిళంలో ఎవరు మాట్లాడుతున్నారండి అని. తమిళంలో ఎవరు మాట్లాడతారా అంటే మరి ఎవరు మాట్లాడారు అంటే ఓ రోజున ఆయనకి అనుమానం తీర్చాడు. బాబాయ్ చెప్పాడు నాకు అన్ని భాషలో వచ్చిన అబ్బాయి నేను ఇంతకుముందు నానా సాహిత్యంలో ఒక్కరికి సంస్కృతంలో నేను ఆయన భగవద్గీతకి భాష్యం చెప్పాను. నీకు తమిళంలో సుబ్రహ్మణ్య భారతి రచించిన దాని మీద కదా నీకు కావాల్సింది విషయం రాసుకొని చెప్తాను అన్నాడు. ఆయన రాస్తున్నాడు ద్వారకా మీద కూర్చుని. పక్క వాళ్ళకి ఎవడో ఆయన కనపడ్డావు, ఈయన రాస్తున్నాడు. ఏం రాస్తున్నావు అంటారు, ఆయన తమిళలో చెప్తున్నా అంటాడు. ఏం తమిళలో చెప్పారు, ఆయన కనపడాలి కదా, అవతల వాళ్ళకి ఈయన కనపడ్డావు. అదే మాయ. ఇటువంటి మాయని ఇవన్నీ కూడా ప్రామాణికమైన విషయాలు. పాత సాయిలీలు, పాత సాయిబాబా ఇప్పుడు విజయకిషోర్ గారు రాస్తున్నటువంటి పుస్తకాల్లో మీకు బాబా యొక్క ఈ విశదంగా విపులంగా ఈ రకంగా బాబా అడుగడుగుని కూడా కనపడుతూ ప్రత్యక్ష దేవుడు తాను అని చెప్పి నేను నిరూపిస్తూ తను ఎంతో మనల్ని అందరినీ కూడా ఆశీర్దిస్తూ ఉన్నాడు. అందుకని ఈవేళ యాక్చువల్గా కఠినమైన పరిస్థితి నాకు కూడా. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, ఇందాక మీరు గమనించుకుంటాను నాకు చాలా దగ్గు వస్తుంది. రాత్రి నిద్రలేదు. పొద్దున్న ఆటగారు ఏదో ఇది పర్వాలేదు అన్నాడు. బాబాని తెలుసుకుని అయితే ఆఫీస్లో పనులు వెళ్ళిచ్చారు. వస్తుంటే అక్కడి నుంచి ఏమీ లేవు. ఈ పరీక్షలన్నీ కూడా అంటే నేను చెప్తానా చెప్పనా, శ్రద్ధ సబూరి విలుగుందా లేదా అని ఆయన పరీక్ష. నేను కూడా అనుకున్నాను. ఈ లోపల నరసింహరావు ఫోన్ లేదంటే వస్తున్నా 10 నిమిషాల్లో వచ్చి నేను మీకు చెప్తాను అన్న. అందుకని పరమ పూజ్యులంటే మీ అందరికీ కూడా నేను తెలియపరిచేటువంటి విషయం ఒక్కటే, మీరు ఏ దైవాన్ని కొలిచినా కూడా ఆయన సాయిబాబా అని మీరు చూడండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా సాయిని నిరంతరం మీకు మీ నోట ఏ నామం పలికిస్తే అది పలకండి. ఇప్పుడు విష్ణువు ఉన్నాడండి, కొందరు ఓం నమో భగవదేవ్ వాసుదేవ అంటారు, ఓం భక్త సులభాయ అంటాడు ఒకడు, ఓం శ్రీకృష్ణ మహా అంటాడు. మీరు కూడా మీరు యొక్క నామాన్ని ఏ నామాన్ని మీరు పట్టుకున్నారో ఆ నామాన్ని తలుచుకుంటూ బాబా మనకు ప్రత్యక్షంగా కనపడాలి, కనపడతాడు. మనం బాబా యొక్క బిడ్డలు, మనందరం మీరు నేను
అందరూ కూడా మనంతా బాబా బిడ్డలే. ముందు ముందు బాబా మనల్ని ఈ రకంగా మరిన్ని మంచి విషయాలు చెప్పుకోవాలని ప్రార్థిస్తూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్. సాయిరామ్ అండి. చాలా అద్భుతంగా బాబా ఎలా మాట్లాడతాడు అనే ఇది మీద టాపిక్ మీద ఎలా అయినా మాట్లాడతాడు. ఎలా మాట్లాడాలో అలాగ మాట్లాడతాడు. ఎవరికి ఎలా తెలియచేయాలో అలా తెలియచేస్తాడు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, స్వప్న రూపంలో కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ, ఎలాగైనా సరే, లేకపోతే తెలియని వ్యక్తి ద్వారా కానీ బాబా మాట్లాడతాడు అనే విషయాల్ని మీరు సచ్చరిత్రలోవి స్వానుభవంగా అన్ని కూడా మనకి తెలియజేశారు. మీరు చాలా అద్భుతంగా ఉందండి. బాబా మాట్లాడతాడు, అందరితోనూ మాట్లాడతాడు. కాకపోతే మనం వినిపించుకోం ఒక్కొక్కసారి. బాబా అప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకరిని, మూర్తి గారు లాంటి వాళ్ళను, లేకపోతే ఇంకెవరి ద్వారానో ఒక ఆలోచన తెప్పిస్తారు. లేకపోతే ఒక పార్థసారథి గారికి ఎవరికో ఒక ఆలోచిస్తారు సడన్ గా, లేకపోతే ఒక సుచిత్రగా ఆలోచన ఇస్తారు. సచ్చరిత్ర ఎందుకు పెట్టుకోకూడదు మనం పారాయణ అని అనుకో, అది ఎవరు మాట్లాడినట్టు? బాబా కాదా? మనం ఒక ఆధ్యాత్మికంగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయనే చెప్పక్కర్లేదు, ఒక వాయిస్ తీసుకుని ఒక పార్థసారథి గారి చేత ఇలా వెళదాం, మనం సచ్చరిత్రలో ఉన్న ఘట్టాలని దర్శిద్దామని చెప్తే అసలు ఎందుకు వచ్చింది ఆలోచన ఆయనకి? అసలు రావాల్సిన పని ఏముంది, చెప్పవలసిన అవసరం ఏముంది? కానీ తెప్పించాడు. కాదు, ఇక్కడ సచ్చరిత్ర ముందు పొద్దు నుంచి 7ంటికి మొదలెడితే ఎవరు రావట్లేదు, వచ్చేప్పుడు 7:20 అలా అవుతుంది కదా. ఆ 20 నిమిషాలు మీరు ఎందుకురా ఖాళీగా ఉంటారు? 7ంటికి మొదలు పెట్టండి రా. సచ్చరిత్ర అని చెప్పించింది ఎవరు? బాబా కాదండి. ఇవన్నీ నామం, గురువారం నాడు నామం పెట్టండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయినో ఏదో ఒకటి ఒక అరగంట సేపు మొదలు పెట్టండి. నామం గురువారం నాడు చెప్తే రోజు చెప్పాలి, నిమిషం చెప్పాలి, అది సర్క్యులేట్ అవుతూనే ఉండాలి. అది పెట్టండి రా మీరు, ఐఎస్ఎస్బిఎస్టీ వాళ్ళారా అని చెప్పింది ఎవరు? అది బాబా కాదా? మాట్లాడేది ఒక వ్యక్తి కావచ్చు, ఒక సుచిత్ర కావచ్చు, లేకపోతే ఒక పార్థసారథి కావచ్చు, ఒక మూర్తి గారు కావచ్చు. బట్ ఇక్కడ చెప్పించేది బాబానండి. నమ్మినా నమ్మకపోయినా, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని చెవిట అమ్మగారు చెప్పింది అక్షరాల నిజం. కాకపోతే మన అనవసరమైనటువంటి విషయాలు పక్కకి వెళ్ళిపోయి బాబా మాట్లాడతాడా, బాబా చెప్తాడా, మీతో ఒక్కరితోనే మాట్లాడతాడా అని పెద్ద ప్రశ్నలు వస్తాయి. కరెక్ట్, ఇందా చెప్పింది కాదు, అందరితోనూ మాట్లాడతాడు. ఎవరైతే సాయి అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అంటే నేను ఓయి అంటాను రా అని సాయి సచ్చరిత్రలో క్లియర్ గా చెప్పాడు కదండి బాబా. సచ్చరిత్ర మనకి ప్రమాణం కాదా? సచ్చరిత్రలో సచ్చరిత్ర తెరిస్తే బాబా మాట్లాడినట్టు కాదండి. సచ్చరిత్ర ద్వారా కూడా మనకి సందేశాలన్నీ వస్తాయి, సందేహాలు తీరుస్తారు బాబా. నిజంగా మనస్ఫూర్తిగా బాబాను స్మరించి ఓపెన్ చేస్తే మనకి అవాళ ఇవ్వలేదా బాబా? ఒకసారి అమ్మ మేఘావృతం అయింది అంతా కూడా, కాకపోతే భార్యకి చెప్పలేదండి అని ఆవిడతో ప్రత్యక్షంగా చెప్తే, మనం ఒక ఆయన మధు గారని నెల్లూరులో ఉంటారు, ఆయన ఒక కొడుకు, ఒకడే కొడుకు, ఆయన మ్యారేజీకి బోనంత వర్షం వస్తుంటే సచ్చరిత్రనే ఆయన ఆధారం తీసుకుంటాడు. బాబా మాట్లాడతాడంటే ఆయన సచ్చరిత్ర ద్వారా మాట్లాడతారంటారు. భార్యాభర్తలిద్దరు కూడా స్నానం చేసి దీపం పెట్టి బాబా అందరు కళ్యాణ మండపం బుక్ చేయమంటున్నారు, నేనేమో మన మందిరాల ప్రాంగణంలో ఓపెన్ దాంట్లో చేద్దాం అనుకుంటున్నాం, మరి చేయమంటావా వద్దా? అందరూ కూడా కళ్యాణ మండపాలు బుక్ అయిపోయి, తర్వాత నీ ఇష్టం బాబాని ఓపెన్ చేస్తే ఎస్, ప్రస్తుతానికి ఆకాశం మేఘావృతంగా ఉందమ్మా, అన్నీ సర్దుకుంటాయి, ఏం పర్వాలేదని వచ్చింది. వీళ్ళు డిసైడ్ అయిపోయారు మేఘావృతం అయింది కానీ అన్ని సర్దుకుంటాయని. వాళ్ళు ఓపెన్ గానే పెట్టారు బాబా మాట మీద నమ్మకంతో. అది బాబా చెప్పినట్టు కాదండి. అలాగే వర్షాలు పడుతున్నా అందరూ పరిగెత్తుకొచ్చి కళ్యాణ మండపం ఒకటి మాట్లాడాం, మార్చేద్దామండి అన్న, మళ్ళీ ఓపెన్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఇంకో సూక్తి నా మాట నమ్మకం లేదా అన్నట్లా వస్తే వాళ్ళు అలా పెడితే ఊరంతా వర్షం పడింది, అక్కడ మాత్రం పడలేదండి. అది మన సాయి భక్తుల అనుభవాల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, అది జరిగింది. అది బాబా మాట్లాడడం కాదా? అది బాబా మాట్లాడడం కాదండి. అలాగే అవాళ సావిత్రిబాయి టెండూల్కర్కి కల్లో కనిపించి, అమ్మ 100 రూపాయలు ఇస్తే సరిపోతుందంటావా అంటే, బాబా నీకు తెలీదా, నువ్వు చెప్పే నన్ను అడుగుతావేంటి బాబా, మా ఇంటి పరిస్థితి నీకు తెలీదా అంటే ఆయన 110 రూపాయలు ఇచ్చారండి. కల్లో స్వప్నంలో కనిపించండి, 110 రూపాయలు శాంక్షన్ అయిందండి. అది బాబా మాట్లాడడం కాదండి. అంటే ఒక క్వశ్చన్, అప్పుడు బాబా ఉన్నాడు కాబట్టి ఎదురుకుండా మాట్లాడారు కాదు, ఎదురుకుండా కాదు, ఇక్కడ స్వప్నంలో కనిపించి మాట్లాడారండి బాబా. అది కాదా? అలాగే ఎన్నో రకాలుగా మన జీవితంలో
స్వప్నంలోనో లేకపోతే ఎవరో ఒకరు తలుపు కొట్టి చెప్పి వెళ్ళిపోతారు, ఆయన ఎవరో తెలియదు. అలా కూడా ఎన్నో జరిగాయి. ఒకసారి ఏలూరు వెళ్తే చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఇది గొప్పతనం బాబాదేనండి, అదృష్టం మాత్రం మంది. ఇది ఒక అనుభవం మనం చెప్తున్నామంటే ఆయన గొప్పతనమే తప్ప మంది ఏం లేదు. మనం ఎందుకు పనికిరాని వాళ్ళని మొత్తం క్లియర్గా అదముళ్ళు ఎవరంటే మేమే. కానీ గొప్పతనం మాత్రం ఎప్పుడు బాబాదే, అదృష్టం వల్ల మనం మాత్రం ఇది. ఏలూరు వెళ్తే ఒకసారి ఆయన ఎవరో ఫోన్ చేసి, ఆయన పేరు ఏదో ఉంది, శ్రీనివాస్ అని, ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఏదో ఏలూరులో డైరెక్షన్ చెప్పారు. మేము ఈ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గురించి తిరుగుతూ ఉంటే ఆయన మీ దగ్గరికి వస్తామంటే రండి అని చెప్పి భోజనం మా ఇంట్లో చేసేయండి అని చెప్పారు. సరే కాసేపు కూర్చుంటే ఆయన ఒక ఎక్స్రే చూపించారండి. ఆయనకి చాలా ఉన్నాయి, హార్ట్ ఇట్లా అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయండి. కానీ బాబా కాపాడుతున్నాడు, నేను సర్వైవ్ అవుతున్నాను. ఒక ఎక్స్రే చూపించాడండి ప్రత్యక్షంగా. స్కానింగ్ తీస్తే ఆయన కడుపులో బాబా కూర్చున్నాడండి. ప్రత్యక్షంగా చూసామండి. స్టోన్స్ ఉన్నాయని చెప్పారు ఆయన. ఇప్పుడు కూడా ఉంది ఆయన దగ్గర. ఒకసారి చేయమందాం, అందరూ చూద్దాం, దాంట్లో ఇదే లేదు. ఆయన తీసి పైన పెట్టాడు మాకు చూపించడానికి. మేము ఇద్దరం వెళ్ళేప్పటికి ఆయన ఇదిగో అంటే స్కాన్ తీశారు, కడుపులో అంతానేమో బ్లాడర్లో గట్రా స్టోన్స్ ఉన్నాయంటే స్కాన్ తీశారు సార్, ఇదిగో చూడండి అంటే బాబా శుభ్రంగా కూర్చున్నాడండి. స్టోన్స్ లేవు అక్కడ, బాబా మూర్తి కూర్చున్నాడు. ఏం చెప్పాలండి, బాబా మాట్లాడాడండి మనతో, బాబా మనతో మనని పలకరించడండి. అది కాకుండా మాకు భోజనం పెట్టి భార్యాభర్తలు ఇద్దరు నిలబడ్డారమ్మా, మీరు కూడా కూర్చోండి మాతో పాటు అంటే అరిటాకులు అన్ని పెట్టి ఏదో స్వీట్ చేసి పులిహార వేశారు, అభికారం చేశారండి. చేసిన తర్వాత తినబోయే ముందు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏమండి, మేము ఇవాళ పులిహార చేద్దాం అనుకోలేదు, ఒక స్వీట్ వేసి పెట్టేద్దాము మీకు అనుకున్నామండి. బాబా ఏం చెప్పాడో తెలుసా అండి, వాళ్ళు తూరిగల్లాగా అందరి దగ్గర తేనె సంగ్రహించి చేసి దాన్ని ఆ మకరందాన్ని అందరికీ అందిద్దాం అనుకుంటున్నారా. వాళ్ళకి పులిహార అంటే ఇష్టం, పులిహార కూడా చేయండిరా అన్నట్ట. అసలు మేము పులిహార చేద్దాం తీరా మొత్తం నోట్లో పెట్టుకోలే, అభిగానం చేశారు. మేము పరుసం పట్టి ఇలా పట్టుకునే వెళ్ళినప్పుడు చెప్పారు, అలా ఉండిపోయిందండి. మొత్తం నోట్లో పెట్టుకునేప్పటికీ అరిటాకులో గబ మా కళ్ళలోంచి నీళ్లు అరిటాకులో అభిషేకం చేయండి. ఆయన చెప్పిన స్టేట్మెంట్కి వాళ్ళు అంత స్వీకరిస్తున్నారా తేనెటీగల్లాగా చేసి ఆ మకరందాన్ని అంతా గ్రోలి అందరికీ పంచిపెడదాం అనుకుంటున్నారు. వాళ్ళకి పులిహార ఇష్టం రా చేయమన్నారు. అసలు మేము పులిహార చేయదలుచుకోలేదండి, స్వీట్ ఎలాగో చేసాం కదా అని వాళ్ళు అలాగ నిలబడి చూస్తున్నారండి. ఆ పులిహార వేసేప్పటికి అసలు దిగదే లోపల. దట్ ఈస్ బాబా అండి. మాట్లాడరండి బాబా చెప్పరా అండి. ఇవన్నీ ఏంటంటే అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవాలున్నాయి, ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి సాయి అంటే చాలు వాళ్ళందరికీ కూడా అనుభవాలు ఇచ్చి తీరుతారు. మరి అదంతా బాబా మాట్లాడాడు కాదండి. అవాళ చంద్రాబాయి బోర్కర్ గురించి వాళ్ళు చెప్పలేదు, రే వెళ్ళరా బాబు లేకపోతే మీ ఆయన అక్కడ ఉన్నాడమ్మా చూడు అని ఎవరు చెప్పారు? ఇక్కడ స్టేషన్లో ఆవిడ దగ్గర ఫోన్లా, లేకపోతే వాళ్ళ ఆయన దగ్గర ఫోను, ఈయన దగ్గర భర్త దగ్గర ఒకటి లేదే, సెల్ ఫోన్లు. కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, ఎంత కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. ఈ పుస్తకం రచనలో కూడా బాబా అది కాదు, వీళ్ళని పెట్టకండి, లేకపోతే తర్వాత పెడదాంలే అని కలెక్షన్ ఆయనే, సెలక్షన్ ఆయనే. నమ్మకపోతే మనం ఏం చేయలేం సార్. ఇందాక మూర్తి గారు అన్నట్లాగా ఇందాక చెప్పారుగా, ఒక అందవికారి అయినటువంటి భార్యను చేసుకున్న తర్వాత కూడా నాకు నచ్చింది నేను చేస్తున్నాను, అది లాస్ట్ స్టేట్మెంట్, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. కానీ ఒక్కసారి కనుక మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహాభక్తులు, దాంట్లో డౌట్ లేదు. ప్రతి ఒక్కరికి రాజ్యం గారి దగ్గర నుంచి, సీతామహాలక్ష్మి గారి దగ్గర నుంచి, ధనలక్ష్మి గారి దగ్గర నుంచి అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుభవం జరిగి తీరి ఉంటుంది. బాబా మాట్లాడే ఉంటాడు, చెప్పే ఉంటాడు. అంటే నాకు చెప్తేనే చెప్పినట్టు కాదండి, మూర్తి గారికి చెప్పి నాకు పంపించినా చెప్పినట్లే. వాళ్ళు అందుకనే నాలాంటి వాడికి పిచ్చి పిచ్చి అనుమానాలు వస్తాయి. నాకు చెప్పలేదు కదా, ఎక్కడో మూర్తి గారు చెప్పారు కదా అనుకుంటాం. కానీ వాళ్ళ కాకా సాహెబ్ లాంటి, దీక్షిత్ లాంటి మహానుభావుడు కూడా యాక్సెప్ట్ చేశారు. ఈయనకు వచ్చిన అనుమానాన్ని, ఇందాక చెప్పారు మూర్తి గారు, ఈయనకు వచ్చిన అనుమానాన్ని ఆనందరావు పాకిడే వచ్చి చెప్తే ఎస్ ఈ యాక్సెప్టెడ్. అదేంటి ఇప్పుడు నాలాంటి వాడు ఏంటి, అజ్ఞాని కదా నేను, ఆనందరావు పాకిడే కదా చెప్పింది, నాకు చెప్పలేదు కదా అనేస్తాం. అంటే ఎవరికి చెప్పినా నా గురించే చెప్పాడు అని చెప్తే అక్కడ యాక్సెప్ట్ చేయడం, అక్కడికి ఆయన మధ్యలో కలగ చేసుకున్నాడు కాబట్టి. ఎవరు? మన శ్యామ
అదేంటి దీక్షిత్ గారు, ఎంత బాగుంటుందండి ఆ స్టేట్మెంట్లు. అది మీరు కూడా ఇంత అనుభవం ఉండి ఇలా మాట్లాడతారు. అసలు బాబా మనకి ఏం చెప్పారండి? ఆయన పాదాలు కనుక నమ్ముకుంటే ఏమి పర్వాలేదురా అని అంత ఛాలెంజ్ గా చెప్తే మీరు ఇంకా సంకోచించడంలో నాకు చాలా ఇదిగా ఉంది దీక్షిత్ గారు అన్నాడండి వాళ్ళ శ్యామ. ఆయన అలాగా దాన్ని సపోర్ట్ చేసి ఈయనకి చెప్పినందుకు, ఒరే శాంక్షన్ వెళ్ళి శ్యామ ఇచ్చేసి ఒక పంచల్ చాప్ ఇచ్చే అని వెంటనే పంపించాడు. అది ఒక విసిరాడు అనమాట బాబా. దట్ ఈస్ బాబా అండి. ఇది మాట్లాడిన ఎస్ కన్ఫర్మ్ చేశారు, అది కన్ఫర్మ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు సుచిత్ర ఒకటి ప్రపోజల్ చేస్తే మేము అలా ఎదురు చూస్తూ ఉన్నాం, బాబా ఏంటి నీదంటే బాబా కన్ఫర్మ్ ఇచ్చాడు. పార్థసారథి గారు ఒకటి చేశారు, ఏంటంటే ఇలా చేయాలని. ఉండండి మరి బాబా దగ్గర పెడదాం, బాగుంది, చాలా బాగుంది. అందుకే మనసుకి అప్పుడే బాబా కొంత విసురుతాడు. కానీ ఫైనల్ గా బాబా ఏం చేశారు, ఎస్ మనం తొందరగా పెట్టాలి, అది చూస్తే చాలా బాగుంటుంది, అక్కడి నుంచి నేనే ఉండి చూపిస్తాను మీకు, నేనే మాట్లాడతాను అని బాబా కన్ఫర్మ్ చేశాడండి. ఇదంతా ఏంటి అంటే మనకి తెలుసు బాబాకి మనకి ఏంటి అనేది. నేను ప్రేరణ ఇచ్చింది ఒకరికైనా మీ అందరి కోసమే ఇస్తున్నాను రా, అది ఆ ప్రేరణని ఇంప్లిమెంట్ చేసేది కూడా నేను రా. మీరు ఏమైనా పరిగెత్తగలరా, చేయగలరా, మీకేం తెలుసు అని. కానీ ఒక ఆలోచన ఒక వ్యక్తి ద్వారా ఇస్తా. ఆ వ్యక్తి పేర్లు అనేక ఉంటాయి, ఒక నరసింహారావు అవ్వచ్చు, ఒక లక్ష్మి కావచ్చు, ఒక పార్థసారథి కావచ్చు, ఒక సుచిత్ర కావచ్చు, మూర్తి గారు కావచ్చు. కానీ ఇక్కడ ఇచ్చేది నేనే. ఎందుకోసం తెలుసా, నా ప్రియమైన పిల్లలరా మీరు, అందుకనే మీకు ఈ ఆలోచన ఇచ్చి నా నామం అంటే ఇష్టం, ఎస్ నామం పెడదాం రా గురువారు అన్నాడు. మీకు సచ్చరిత్ర అంటే ఇష్టం, మీ ఆబ్జెక్టివ్లో కూడా ఉంది కదా, పెడదాం రా. అలాగే సచ్చరిత్రలో ఘట్టాలు కూడా చూస్తే ఎంత బాగుంటుందిరా. ఆ సచ్చరిత్రలో ఉన్న ఘట్టాలు జామ్నేర్లో లీల ఉంది, అది ఎంత బాగా జరిగిందిరా. రామగిరి బాబా మొన్న ఒక ఆయన్ని కొంచెం చెప్తున్నానండి, ఎందుకంటే జరిగిన అనుభవం కూడా చెప్తే బాబా మాట్లాడతాడు అన్న దానికి చెప్తున్నా. ఒక ఆయన నరేష్ గారని మీ అందరికి తెలిసే ఉంటుంది, ముమ్మిడివరంలో ఉంటారు. కంచర్ల నరేష్ గారు, ఆయన కాంటాక్ట్ చేయడం జరిగిందండి. ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన అద్భుతంగా ఒక్కొక్క దాని గురించి చాలా వివరిస్తారు. ఆయన రేపు మనతో పాటు రావడానికి ఒప్పుకున్నారండి బాబా దేవల్ల. ఎందుకంటే ఈచ్ అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి, ఆ ప్లాట్ఫారాల దగ్గర నుంచి, ఆ ఊరి దగ్గర నుంచి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన ఆయన చెప్పడం జరిగిందండి. ఆ రామగిరి బాబా గురించి ఇలాగ వచ్చి ఆయన ఆ ప్లాట్ఫారం దిగి బయటకు వచ్చేటప్పటికి ఆయన దగ్గర 30 మాత్రమే మిగిలిందండి. ఎలాగా వెనక్కి రావడానికి లేదు, ఆ అర్ధరాత్రి వేళ ఏమీ లేదు. ఆ దిగే నాటికి కడుపంత మండిపోతుంది ఆకలితో. అక్కడ సరైన ఇప్పటిలాగా టీ స్టాల్స్ లేకపోతే పెద్ద 120 ఏళ్ల క్రితం కదా, ఎప్పుడు ఎలాగా అనేటువంటి ఇదిలో బాబా నా దగ్గర లేవంటే అన్ని నేను చూసుకుంటా అన్నాడు. అక్కడికి వెళ్ళేప్పటికీ ఆయన అప్పట్లో షేరింగ్ ఆటోలు కానీ, షేరింగ్ గుర్రాల జట్కాలు కానీ లేవు. కానీ ఈయన అలాగనే ఒకటి ఎంగేజ్ చేసి వెళ్ళడానికి కూడా ఈయన దగ్గర డబ్బులు లేవు. నేను ఆయన అలా చెప్తుంటే అలా ఉండిపోయా. కానీ ఈయన బయటికి అలా వచ్చి ఏం చేయాలని అయోమయం క్వశ్చన్ మార్కుతో, కడుపులో ఆకలి, ఇక డబ్బులు లేవు, తినడానికి కానీ వెళ్ళడానికి కానీ ఏం లేదు. పోనీ వెనక్కి వెళ్ళిపోదామా, పోనీ షిరిడియో లేకపోతే మా ఊరో అంటే దానికి కూడా డబ్బులు లేవు టికెట్కి. అలాంటి పరిస్థితిలో బాబుగురి బాబా ఎవరు అని అడిగించాడండి. అది బాబా గొప్పతనం. అడిగించి ఆయన ఎక్కించి వెంటనే రకరకాలటువంటి పలహారాలన్నీ పెట్టి ఆయన ఆకలి తీర్చి ఆయన బ్రహ్మాండంగా ఆయన్ని తీసుకెళ్ళి అంతా చేర్పించడం జరిగింది. అది మళ్ళీ ఈయనకి అనుమానం వచ్చింది, ఇది గడ్డం గిడ్డం ఉంది, నన్ను ముస్లిమ్మా ఏంటి కొంప తీసి అనుకుంటే, ఆయన అప్పుడు వెంటనే నేను ముస్లిం కాదండి, నేను గార్వాల్ దేశస్తున్నండి అని అనుమానం తీర్చాడు. అప్పుడు రామగిరి బాబాకి ఇప్పుడు కూడా సునంద అనే ఒక ఆవిడ చెన్నైలో ఇలాగే మధ్యాహ్నం 1 గంటకి వెళితే లోపలికి ఒక ఆయన వచ్చి సాయిరామ్ అంటే లోపల తీసుకెళ్తుంటే ముస్లిం డ్రెస్సు అంతా తీసి ఆయన లుంగి అవన్నీ కట్టుకుంటే, అమ్మ భోజనం వేళకి వచ్చాడు కాబట్టి ఏమైనా స్వామి మీరు ఏమైనా కాస్త తింటారట, కొంచెం పెట్టమ్మా నాకు షుగర్ అమ్మా అన్నట్ట. మన అనుభవాల పుస్తకంలోనే వచ్చిందండి అది. అంటే సరేనమ్మా అని అరిటాకు కోసుకుంటూ ఈయనేమో ముస్లింలాగా ఉన్నాడు, మనం చూస్తే బ్రాహ్మణం, ఇది తీరా ఎవడైనా చూసారంటే నిందేసేస్తారేమో, ఈ బ్రాహ్మణావిడేమో ముస్లింకి భోజనం పెట్టింది అనుకుని వడ్డిస్తుంటే ఆయన వెంటనే చొక్కాలోంచి జంజం పైకి తీసి, అమ్మా నా పేరు సుబ్రహ్మణ్యం, నేను బ్రాహ్మణమ్మా అన్నాడండి. ఈవిడ ఎక్కడో అరిటాకు కోసుకుంటూ మనసులో అనుకుంటే ఈయనేమో నా పేరు సుబ్రహ్మణ్యం అమ్మ, నేను బ్రాహ్మణమ్మ అన్నాడు. బాబా మాట్లాడడా అంటే, బాబా చెప్పడా అండి, మన మనసులో ఉన్న కోరికలను ఆయన తీర్చడా అండి,
చెప్పండి ఒక్కసారి, ఎవరైనా సరే చెప్పండి. ఇలా బాబా దయ వల్ల ఆవిడ వెంటనే ఒంటిట్లోకి వెళ్ళి గబా 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 లెంపలేసేసుకుని, బాబా నేను నాకు ఎందుకు వచ్చింది ఆలోచన అని ఏడ్చి బుర్ర మొత్తుకుంటే, ఆవిడ కొంచెం తింటానంటే మొత్తం అన్న అంతా తీసేసుకుని మొత్తం అంతా తిని దీవించేసి, ఒక అమ్మ నా చాలా దూరం వెళ్ళాలి, నాకు డబ్బులు ఉమ్, ఎవరో తీసు కొట్టేశారు, నాకు ఒక 108 రూపాయలు కావాలమ్మా, ఆ, ఇస్తారా అని అడిగారు. అంటే ఆవిడ 54 రూపాయలు ఉన్నాయని ఇచ్చింది. అమ్మ ఇక్కడ ఎక్కడో ఉండాలని వెళ్ళొస్తా అని చెప్పి 2 రూముల, అదే 2 క్వార్టర్స్ తర్వాత వెళ్తే, ఆవిడ కూడా సాయి భక్తురాట. అక్కడికి వెళ్తే అక్కడ తలుపు కొడితే ఈవిడ గవ్వ పరిగెత్తికెళ్ళింది. ఈవిడ కొత్త కదా, మధ్యాహ్నం వాళ్ళు ఎవరు లేరంటే ఈవిడంతా చెప్పింట. వచ్చేటప్పటికి ఆయన ఆవిడ ఆ 54 రూపాయలు ఆవిడ ఇచ్చేసింట. వచ్చిన తర్వాత ఆ బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత చూస్తే మాయమైపోయాడు ఆయన. ఆ గూర్ఖాని అడిగింట బయట ఉన్నవాడిని, బాబు ఏక ఆద్మీ ఆయానా, ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడని. అంటే ఎవరమ్మా వచ్చారు అని అంటే, నేను నాతో పాటు ఒక పెద్ద ఆయన వచ్చాడు కదా అంటే, పెద్ద ఆయన ఎవరు వచ్చారమ్మా మీతో పాటు, మీరు ఒక్కరే వచ్చారమ్మా, మీరు ఒక్కరే వచ్చారు, అందుకనే కుక్క కూడా అరవలేదు, మీరు రోజు వస్తుంటారు కాబట్టి, ఇంకో కొత్త వ్యక్తి వస్తే అరుస్తుంది కదా, ఆ కుక్క అలాగే ఉంది కదా, నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఒక్కరే వచ్చారని. అంటే ఆ యజమానురాలికి ఈవిడికి తప్ప గోర్ఖాకు కూడా కనపడలేదు. మరి బాబా మాట్లాడతాడా? మాట్లాడండి. ఇలాంటి ఉదాహరణలు సచ్చరిత్రలోనూ ఉన్నాయి, మన జీవితంలోనూ ఉన్నాయి, మనలోనూ ఉన్నారు, ఈ దీంట్లో కూడా ఉన్నారు. ఏదైతే మహాభక్తులందరూ కూడా ఇప్పుడు గుమికూడారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారండి, ప్రత్యక్ష సాక్షులే, బాబా యొక్క ప్రేమను చదువుకున్న వారే, బాబా వాళ్ళకి నేర్పిన వాళ్ళే, చెప్పిన వాళ్ళే, అంతా చేసిన వాళ్ళే. కాబట్టి మన మూర్తి గారి యొక్క స్పీచ్ చాలా బాగుంది. కొంచెం ఎందుకంటే నేను కూడా మనకు జరిగినవన్నీ చెప్తే, మనం బాబా మనతో మాట్లాడతాడు అనే దానికి అనేక రకాలుగా మనకి ఉదాహరణలు బాబా ఇస్తున్నారు. సాయిరామ్ అండి. ఇంకెవరైనా చెప్తే మనం మళ్ళీ వెనకొద్దాం. సాయిరామ్. హ్యాండ్ 2 మాటలు చెప్పండి. హ్యాండ్ రైజ్ చేయమనండి అంకుల్. హ్యాండ్ రైజ్ చేస్తే, ఏదమ్మా? హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే మీరు అన్మ్యూట్ చేస్తానమ్మా. ఒక 2 మాటలు చెప్పండి బాబా ఇవాళ సబ్జెక్ట్ మీద. సాయిరామ్. సాయిరామ్, చిన్న విషయం చెప్తాను. 2 సంవత్సరాల క్రితం గురు పౌర్ణమికి మేము షిరిడి వెళ్ళినప్పుడు సమాధి మందిరంలోకి వెళ్ళాం. వెళ్తే అక్కడ ఎంట్రన్స్ మెయిన్ దర్వాజా దగ్గర ఒక సెక్యూరిటీ చాలా హైట్ ఉన్నాడు. ఆయన, బాగున్నారా, మీది విజయవాడ కదా అని స్వచ్ఛమైన తెలుగులో అడిగాడు. మేము ఆశ్చర్యపోయి, మీకు తెలుగు వచ్చా అన్నాను. నేనే హంకో తెలుగు నైజాంతి అన్నాడు. ఎవరు పలకరించారు? సరే, బాబా సమాధి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే చాలా కాలం క్రితం చూసినట్టు ఒక పూజారి గారు ఆయన వచ్చి, బహుత్ దిన్ హో గయి, కైసా హో అన్నాడు. అది బాబా అలా స్వయంగా ఆ విధంగా పలకరించారు. నా అనుభవం అది. సాయిరామ్. సాయిరామ్ అండి. అదేనండి, బాబా అందరినీ పలకరిస్తారు, అందరినీ కూడా తన దగ్గర తీసుకుంటారండి. ఇంకెవరైనా చెప్తారండి? క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేస్తే మనం ధనలక్ష్మి గారు హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ చేసుకోండి. రాజన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సాయిరామ్ అండి. మీరు చెప్పింది అది అనిపించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇప్పుడు అది బాబా గారు ఉన్నారా లేరా అంది. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ నాకు చాలా కనెక్ట్ అయినాయి. అయితే షిరిడీకి మేము 15 మంది వచ్చామండి, మా సిస్టర్స్ మేమును. అప్పుడు భక్త సమ్మేళనానికి ఆ రోజు భక్తుల అనుభవం బుక్ సమంతమణి గారు నాకు ఇచ్చారు. అది వచ్చిన తర్వాత చదివితే ఆ అనుభవాలన్నీ నేను అసలు నా అనుభవాలతో కలుసుకొని చాలా ఆత్మాట పిల్లలు మేమును చర్చించుకుంటాం అన్నమాట అండి.
అప్పుడు ఆ పుస్తకం సెమంతిగమ్మ గారు ఇచ్చారన్నమాట. అయితే 2004-05 మధ్యలో అండి పాప మనమరాలు పుట్టింది. ఆ పాపకేమో ఉబ్బసం ఉండేది. అయితే ఆ 11వ నెలన పుట్టింటిలు తీయడానికి పెత్తరపు వెళ్ళామండి. వెళ్తే అప్పుడు రతన్జీ గారు జ్యోతులు పెడితే ఆ జ్యోతుల దగ్గర పారాయణ చేసేవాళ్ళం వారం రోజులు సచిత్ర పారాయణ. అలా చదువుతా ఆ రోజు పారాయణ పెత్తరపుతో చేద్దామని చెప్పేసి ఆ బుక్ అక్కడ తీసుకెళ్ళానమాట అండి పెత్తరపుతే. అయితే పాప పొద్దున్నే దిగామండి. ఆ పాపకేమో మళ్ళీ ఆయాసం కింద వచ్చేసింది. తులసాకు రసం పోస్తే గాని ఆ పాపకు ఆయాసం తగ్గదండి. అప్పుడు నేను అనుకున్న తులసాకు ఎక్కడ ఎలా చెయ్యాలి అనేసి, సరే అని స్నానం చేసేసి అక్కడ ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్ళి ఆ రోజు పారాయణ ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్ళి అడిగానండి పంతులు గారిని, ఏమంటే 2 తులసాకు కావాలండి, ఇలాగంటేనమ్మా మెళ్ళది తీయకూడదు స్వామి మెళ్ళది అన్నారండి. అప్పుడు ఆ రోజు పారాయణ ఆ గుడి అన కూర్చొని పారాయణ చేస్తున్నా. 28 అధ్యాయంలో లాల్చంద టాంగాలు వెళ్తుంటే జామకాయలు ఆ బండి వెనకాల ఆవిడ వచ్చి ఆ పళ్ళు ఇప్పుడు కూడా మీరు ఇవ్వండి అని బాబా గారికి అని ఇచ్చింది ఆ రోజు పారాయణ అండి. అప్పుడు బాబాని అడిగా, బాబా ఇప్పుడు తులసాకు కావాలి నాకు. ఆ రోజు సత్య ఇవన్నీ చదువుతుంటే ఆ అనుభవాలన్నీ మేము అవి చూసినట్టు అనుభూతి చెందుతున్నాం. ఇప్పుడు తులసాకు వేస్తే గాని ఆ పాపకి ఆయాసం తగ్గదు, స్నానం చేపించి గుండు కొట్టించి స్నానం చేయించాలి అని అనుకొని ఇంకా పారాయణ అయిపోయిందండి. ఇంకా దిగి వరహ నరసింహస్వామి గుడికి వెళ్ళండి. అక్కడ దర్శనం చేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందని అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ముసలాయన చిన్న గంపలను కొంచెం గులాబీ పువ్వులను తులసిమాల పెట్టుకొని నుంచున్నానండి. సరే నేను 4 మెట్లు దిగిపోయా. దిగి మళ్ళీ అటు నుంచి తిరిగి దర్శనం చేసుకుని వచ్చి తీసుకున్నాను. ఎందుకులే మళ్ళీ అని మళ్ళీ 4 మెట్లు పైకి ఎక్కి తులసి మాల 10 రూపాయలు కావాలంటే ఒక జాయింట్ మొక్క ఇచ్చారు. అది తులసి మాల తీసుకొని ఆ గుళ్ళోకి వెళ్ళి ఇలా వచ్చేపాటికి ఆయన లేరండి. ఆ ముసలాయన లేరు అనమాట. అప్పుడు అనుకున్నాను, అబ్బా బాబా నా కళ్ళు మూసిపోయి మళ్ళా వచ్చి తీసుకుందామని అనుకుంటే ఈయన ఉండేవారు కాదు, అది తీసుకోబట్టి నాకు మంచిదైందని ఇంకా ఆ రూమ్కి వెళ్ళండి పాపకి తులసాకు రసం పోస్తే అప్పుడు క్లియర్ అయిందండి. అప్పుడు మా అల్లుడి గారు కూడా ట్రై చేశారు, అక్కడ ఆయనకి దొరకలేదనమాట. అది అసలు నిజంగా అనుభవం చాలా కనెక్ట్ అయిందండి. బాగుందమ్మా. సాయిరామ్మా, సాయిరామ్. బాగా చెప్పారమ్మా. ఏ ఊరమ్మా ధనలక్ష్మి గారు? అమ్మా ఏ ఊరమ్మా? భీమవరం. ఓకే, రైట్. ఓకే. అది నాకు బుక్ నాకు ఇచ్చారు, దొరికిందండి అక్కడ షిరిడీలో మొన్న. అదే మన భక్త సమ్మేళనం జరిగిందండి. అప్పుడు ఆ బుక్ అనుభవాలన్నీ చదువుతామండి, ఇలాగే చర్చించుకుంటామండి. మా అనుభవాలు చాలా అండి, అసలు ఒకటి కాదు. ఇవన్నీ మీరు చెప్తుంటే అన్ని 20 సంవత్సరాల కిందటండి ఇవన్నీను. అయినా కానీ అలా రీల్ లాగా మదిలో ఇంత మనకి సాయిరామ్, సాయిరామ్. సరే అమ్మా. అమ్మా ఇంకేమైనా చెప్తారా? నమస్తే నరసింహారావు గారు. నమస్తే అండి. రాజమ్మ గారు చెప్పండి. జస్ట్ అండ్ చాలా మీరు అన్నట్టు చాలా ఉన్నా కానీ నేను ఫస్ట్ అనుభవం చెప్తాను. అంటే ఇందా మన గురువు గారు చెప్పినట్టు బాబా మాట్లాడతారన్నారు చూసారండి. అప్పట్లో నాకు సుమారు 85-86లో అండి. ఇంకా అప్పుడు సత్సంగం స్టార్ట్ చేయలేము మేము. 92లో సత్సంగం స్టార్ట్ చేసాము. అసలు బాబా ఎలా ఉంటారో కూడా తెలియదండి అప్పుడు మాకు. ఈ ఆకారంలో ఉంటారని కానీ ఏమీ తెలియదు, అసలు ఎలా ఉంటారని కూడా తెలియదు మాకు. అంతగా ఒక 3-4 రోజుల క్రితం ఈ సచరిత్ర పుస్తకం ఇంటికి ఆవిడ దగ్గర తీసుకుని మా వాళ్ళు చదివారు. ఆ రోజే అనుభవాలు అయినాయి 1-2. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మన టైం ప్రాబ్లం కాబట్టి చిన్నది ఇదొక్కటి చెప్తాను నేను. ఆ చదువుకోమంటే నేను అన్నాను, మన పుస్తకం తెచ్చిన చదువుకుంటానండి, ఒకళ్ళ పుస్తకంతో ఎందుకు, నేను చదవను అన్నాను మా వారితోటి. ఆయన తర్వాత మన షిరిడీకి సంస్థానానికి డబ్బులు కట్టడం, పుస్తకం వస్తుందని, అది కూడా అప్పుడు ఇంకా అంత తెలియదు. ఇప్పుడంటే తెలుస్తున్నాయి కానీ అందరికీను. అప్పుడు అసలు ఎవరికి తెలియదు, పుస్తకం కూడా ఎవరికి తెలియదు. అయితే ఈయన ఎప్పుడు కట్టారో కూడా నాకు తెలియదు. రోజు ఆఫీస్ నుంచి 9కో 10కో వచ్చే మనిషి ఆ రోజు మన సంక్రాంతి నిలబడి టైంలో అనమాట ముగ్గు వేసుకున్నాం. ఆ రోజున ఒక రోజున మధ్యాహ్నం పడుకున్నానండి. అలా జస్ట్ మాగండగా మన గురుగారు అని చెప్పినట్టు అలాగా పడుకున్నాను మంచం మీద. నిద్ర కూడా పట్టిందో తెలియదండి. మన మురికి టైప్ లో కొంచెం అంటే మిల్క్ వైట్ ఉంటుంది, ఆఫ్ వైట్,
అలా బట్టలు వేసుకున్నారండి. పండు పండు ముసలాయన అనమాట. అసలు బాబా అట్లా ఉంటానని తెలియదు నాకు అసలు అప్పటికి, అస్సలు తెలియదు. అలా వచ్చి నుంచుని ఇలా తట్టి లేపారండి. అమ్మ ఇవాళ పోస్ట్ లో మన పుస్తకం వస్తుంది చదువు అన్నారండి. ఆ ఒక్క మాట నాకు చెవిలో, ఆ పుస్తకం ఇవాళ పోస్ట్ లో మన పుస్తకం వస్తుందమ్మా, చదువు పారాయణ మొదలెట్టు అని చెప్పారండి బాబా. ఫస్ట్ అనుభవం, ఫస్ట్ మాట బాబా అది. ఇలా ఇలా తట్టి చెప్పారండి. నాకు అసలు బాబా అని తెలియదు. నాకు బాబా అట్లా చూస్తారని, అట్లా వస్తారని కానీ, అలా ఉంటారని కానీ నాకు అస్సలు తెలియదు అనమాట. అన్నాను, నేను మర్చిపోయాను. మామూలుగా ఏదో కళ ఏదో అనుకున్నా అంతే. ఈయన ఎప్పుడు రోజు బ్యాంక్ నుంచి 10ంటికి వచ్చే మనిషి 5ంటికల్లా వచ్చి పోస్ట్ లో మన పుస్తకం వచ్చిందయ్యా అని చెప్పారండి. ఇది ఫస్ట్ నా అనుభవం అనమాట. బాబా మాట్లాడతాడా? అది అది అందుకే చెప్పాను ఈ పాయింట్. మాట్లాడతారండి. ఇది ఇలా చాలా సార్లు బాబా మరి చెప్తాడా? మరి ఇంతకంటే ఏం కావాలి నిదర్శనాలు? మరి ఇంకొక చిన్నది చెప్తాను సార్. మన మేము అప్పుడు పూడలో, ఏలూరు దగ్గర, మీరు ఇందాక ఏలూరు కదా, ఏలూరు దగ్గర పూడలో పనిచేసేవారు మా వారు. అక్కడి నుంచి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ అయింది. అంటే సత్సంగానికి నాంది కూడా చిన్న పాయింట్ ఒక్కటి చెప్తానండి. అయితే వెళ్ళాలి అక్కడికి, మనకు సత్సంగం అంటే ఏంటో తెలియదు. సరే అప్పుడు ఏవో డబ్బులు అవి కట్టారు. మీరు చెప్పారు కదా, ఇంకో 50 రూపాయలు ఇచ్చారు, ఇంకో దగ్గర డబ్బులు తీసుకు, ఆ టైప్ లోనే పుస్తకాలు కూడా కొన్నారు. భగవద్ మాస్టర్ గారు అన్ని కొన్నారు. సత్సంగం స్టార్ట్ చేస్తామని కానీ ముందే మాకు ఇక్కడ ఇంటిమేట్ చేశారండి, మాకు పూడలో అక్కడికి వెళ్ళి సత్సంగం చేస్తామని బాబా గారు. ఆ పుస్తకాల రూపాయలనే స్ఫూర్తి ఇచ్చారు. ఆ సత్సంగం పేరు కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఈ అప్పట్లో అండి పూడ మండలం ఫస్ట్ వచ్చింది మా అమ్మాయి 10th క్లాసు. ఆ వచ్చే ముందండి పాదుకలు, చిన్న పాదుకలు అని చెప్తాను. భక్తమాసాపతి గారికి బాబా గారు ఇచ్చారు కదండి పాదుకలు. ఆ పాదుకలు వాళ్ళ మనవడు, ముది మనవడు మార్తాండ మహల్సాపతి గారు పాదుకలు తీసుకొచ్చారండి. మా స్టాఫ్ వాళ్ళ అత్తగారింటికి తీసుకొచ్చారు. వాడింట్లో కూడా అంతసేపు లేవు నరసింహారావు గారు పాదుకలు. మా ఇంటికి ఈయన బాస్ కదా, బాస్ మీ ఇంట్లో తీసుకొస్తాం మేడం అంటే, నాకేమో ఏం చేయాలో తెలియదు. వాళ్ళందరూ వస్తే ఏం చేయాలో, అప్పుడు చిన్న వయసు కదండి, ఏం చేయాలో తెలియదు. ముందు వద్దన్నాను. ఆయన అప్పుడు ఫోన్లు కూడా లేవు, వెళ్ళిపోయారు. ఆయన స్టాఫ్ వెళ్ళిపోయారు. అటు స్టాఫ్ అటు వెళ్ళారండి. బాబా గారు వస్తారన్న తర్వాత అయ్యో నాకు అనుకున్నాను. ఇటు నుంచి మా అమ్మాయి వచ్చింది, మా పెద్ద అమ్మాయి అండి, 10th మండలం ఫస్ట్ వచ్చిందండి. అప్పుడు అయ్యో బాబా వస్తానన్నారు, ఇంత శుభార్త తీసుకొచ్చారు, మాకు తెలియలేదు ఏం జరిగింది. మళ్ళా ఆ పల్లెటూరు కదండి, కరణం గారు వాళ్ళ తాలూకా ఎవరినో మనిషిని పంపించి బ్యాంక్కి ఇట్లా రమ్మనమనండి అని చెప్తే వచ్చారండి. వస్తే మా ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. వచ్చారు. అయితే అప్పట్లో కెమెరాలు, మనకు ఫోన్లు కూడా లేవు కదండి ఇళ్లలో. ఆ పాదుకలు మా వారు చూపించాలి అంటే, ఇది ఎందుకంటే ఇది సత్సంగ స్టార్ట్కి నాంది ఇక్కడ చూపించారండి బాబా గారు. ఆ పాదుకలు తీసుకొచ్చున్నారు. నాకు అప్పుడు ఏం పూజ కూడా రావు. అష్టోత్తరం చదువుకున్నాను, స్వామి సాయినాథ్ పాట ఒక్కటే వచ్చు, అది పాడుకున్నాను. ఫోటోగ్రాఫర్ కి కబురు పెట్టాము. భయంకరమైన కుండపోతు వర్షం. ఎట్లా వస్తాయండి, కానీ పల్లెటూరు కదా, మేనేజర్ గారు భార్య పంపించారు. పాపం ఆ వర్షంలో పడి వచ్చాడండి ఫోటో తీయటానికి. కానీ అప్పటికి బయటికి తీసుకొచ్చేసాం పాదుకులు. వాళ్ళు టైం అయిపోతుందన్నారు, మేము తీసుకొచ్చేసాం. ఫోటోగ్రాఫర్ లేట్ గా వచ్చాడు. ఇలా డ్రైవర్ మాయమయ్యాడండి. డ్రైవర్ ఉంటాడు కదా, జీప్ డ్రైవర్ మాయమయ్యాడు. ఏమయ్యాడంటే, ఎదురుకున్న కారణం గారంటే టీ ఇవ్వటానికి వాళ్ళు పిలిచారు, మూతబుర్ర రైతు ఒక ఆయన పిలిచారు. అక్కడికి వెళ్ళే టైంలో ఈ ఫోటోగ్రాఫర్ రావటం, మనం పూజలో పెట్టుకుని ఆ పాదుకలు నేను ఫోటో తీసుకోవటం, ఆ ఫోటో ఇప్పటికీ ఉందండి నా దగ్గర. అదండి. చాలా బాగుందమ్మా సాయిబాబా. లేదంటే అది ఇవన్నీ కూడా బాబా మనతో మాట్లాడతాడు, బాబా ఇది బాబా గారు మాట్లాడతారనడానికి రెండు చెప్పాను సార్ మీకు. ఆయన మనతోనే ఉన్నాడు అంతే. చాలా బాగుందమ్మా. థ్యాంక్స్.